So let's start the session for today. సో ఈరోజు గూగుల్ యాడ్స్ టాపిక్ మీద మాట్లాడుకుందాం. అసలు గూగుల్ యాడ్స్ అంటే ఏంటి, దాని ఇంపార్టెన్స్ ఏంటి, ఎలా చేస్తారు, ఒక క్విక్ డెమో, అసలు డాష్ బోర్డ్ ఎలా ఉంటుంది, బ్యాక్ ఎండ్ అంటే అసలు యాడ్స్ ఎలా వర్క్ చేస్తాయి అనేది ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ట్రై చేస్తాను. సో లెట్ మీ షేర్ మై స్క్రీన్. ఓకే, ఓకే. సో నిన్న మనం యాక్చువల్లీ మాట్లాడుకున్న టాపిక్ ఏంటి అంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ కదా. సో సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ చెప్పాలి అంటే, సో మనం గూగుల్లో ఏదైనా సెర్చ్ చేసినప్పుడు లైక్ ఎనీథింగ్, నేను ఒక సాఫ్ట్వేర్ కోసం చూస్తున్నప్పుడు సో మనకు కొన్ని రిజల్ట్స్ అనేవి వస్తాయి. సో ఇవి ఎస్ఈఓ రిజల్ట్స్ అంటాం. సో ఈ ఎస్ఈఓ రిజల్ట్స్ మనం ఎలా ఆప్టిమైజ్ చేయాలి, దీనికి ఫస్ట్ పేజ్కి రావడానికి ఎలా చేయాలి అనేది చూసాం మనం. కానీ ఎస్ఈఓ అనేది ఇట్ విల్ టేక్ టైం. సో మినిమం ఒక 3 months to 4 months 5 months అనేది పడుతుంది. మనం కంటిన్యూస్గా ఎఫర్ట్ పెట్టినప్పుడు, ఒక 3 months 4 months కంటిన్యూస్గా ఎఫర్ట్ పెట్టినప్పుడు అది మనకు రిజల్ట్స్ అనేది ఇవ్వడానికి ట్రై చేస్తుంది. సో యాజ్ అ బిజినెస్ అది మనం ఒక ఎస్ఈఓ మీద డిపెండ్ అయితే అది అంటే కరెక్ట్ కాదు. సో ఎందుకు అంటే మనం లీడ్స్ జనరేట్ చేయాలి, రెవెన్యూ జనరేట్ చేయాలి, అండ్ సో దానికి బెస్ట్ ఆప్షన్ వచ్చేసి యాడ్స్ అనమాట. సో ఇది ఎస్ఈఓ అనేది ప్యారలల్గా చేస్తూనే మనం యాడ్స్ కూడా రన్ చేసుకుంటూ ప్యారలల్గా మనం లీడ్స్ని కానీ ఈ రెవెన్యూ బేసికల్గా బిజినెస్కి రెవెన్యూ జనరేట్ చేయడం అనేది జరుగుతుంది. సో యాడ్స్ నథింగ్ బట్ ఇప్పుడు గూగుల్ యాడ్స్ అంటే గూగుల్ అనే ప్లాట్ఫామ్లో మనం యాడ్స్, మన బిజినెస్‌కి సంబంధించిన యాడ్స్‌ని కనిపియడం. సో ఇది ఎలా అంటే, ఇప్పుడు మనం బేసికల్‌గా ఈ టాప్ 10 ఏదైతే ఉందో, మనం ఈ టాప్ 10 రావడానికి ట్రై చేస్తున్నాం. సో అది టైం పడుతుంది. అప్పుడు బిజినెస్ ఏం చేస్తాయి, ఓకే, అది టైం పడుతుంది కాబట్టి మనం యాడ్స్ మీద కూడా కొంచెం స్పెండ్ చేద్దాం. సో దట్ మనకు కావాల్సిన రీచ్ కానీ, మనకు కావాల్సిన రెవెన్యూ కానీ, మనం ఎక్కువ మందికి చూపియడం కానీ అనేది జరుగుతుంది. సో దానికోసం ఆప్షన్ ఏమి ఇచ్చింది గూగుల్ అంటే, మీరు కొంత ఇన్వెస్ట్ చేయండి. సో యాడ్స్ రన్ చేస్తే నేను ఫస్ట్ పేజ్‌లో షో చేయడానికి ట్రై చేస్తాను. సో ఎగ్జాంపుల్ ఇవి స్పాన్సర్డ్ అని కనిపించేవన్నీ యాడ్స్ అనమాట. సో ఇప్పుడు 1, 2, 3, 4 ఇలా ఫస్ట్ 4 స్లాట్స్ అంటే ఏదన్నా సెర్చ్ చేసినప్పుడు ఫస్ట్ 4 స్లాట్స్‌లో మనకు యాడ్స్ అనేవి కనిపిస్తాయి. అండ్ అలాగే మీకు బాటమ్ ఆఫ్ ద పేజ్ అంటే పేజ్ కింద కూడా మీకు ఒక 1 ఆర్ 2, 3 మినిమమ్ 3 అనేవి ఉంటాయి. మనకి ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే స్పాన్సర్డ్ అని కనిపించేవన్నీ ఇవి యాడ్స్ అనమాట. సో ఈ యాడ్స్ ఎలా వర్క్ అయితాయి? అసలు మనకు ఈ యాడ్స్ ఎలా కనిపిస్తాయి? ఇవి ఎలా రన్ చేస్తారు? దీనికి బేసికల్‌గా ఇప్పుడు నేను యాస్ ఎ సీఆర్ఎం టూల్ ఇప్పుడు ఒక సాఫ్ట్‌వేర్ అమ్ముతున్నానంటే ఒక బిజినెసే ఉండదు. దేర్ ఆర్ థౌసండ్స్ ఆఫ్ బిజినెస్ వాళ్ళు కాంపీట్ చేస్తుంటారు ఈ యాడ్ స్లాట్ కోసం. సో ఈ ఫస్ట్ పేజ్‌లో ఫస్ట్ 4 ఎందుకు కనపడతాయి? ఈ ఈ బ్రాండ్ అనేది ఫస్ట్ ఎలా వచ్చింది? ఇది సెకండ్ ఎలా వచ్చింది? థర్డ్ ఎలా వచ్చింది? ఫోర్త్ ఎలా వచ్చింది? మనం ఫస్ట్ యాడ్ రావడానికి ఎలా ట్రై చేయాలి? అనేది మొత్తం గూగుల్ యాడ్స్‌లో మనం చెప్తామనమాట. సో ఫస్ట్ బిఫోర్ డైవింగ్ డీప్ అసలు గూగుల్ యాడ్స్‌లో ఎన్ని టైప్స్ ఉంటాయి అనేది చూద్దాం మనం. గూగుల్ యాడ్స్‌లో టైప్స్ ఏంటి అంటే, ఫస్ట్ వచ్చేసి సెర్చ్ యాడ్స్. సో సెర్చ్ యాడ్స్ నథింగ్ బట్ ఇప్పుడు మనం గూగుల్‌లో సెర్చ్ చేశాం గదా! ఏదన్నా కీవర్డ్‌తోనో ఏదన్నా ఎనీథింగ్ మనం సెర్చ్ చేసినప్పుడు కనిపించే యాడ్స్ ఈ యాడ్స్‌ని సెర్చ్ యాడ్స్ అంటాం. ఎందుకంటే ఇవి సెర్చ్ అనే ప్లాట్‌ఫామ్‌లో కనిపిస్తున్నాయి గాబట్టి దీన్ని గూగుల్ సెర్చ్ యాడ్స్ అంటాం. తర్వాత నెక్స్ట్ టైప్ వచ్చేసి ఆహ్, డెమో డిస్‌ప్లే యాడ్స్. సో డిస్‌ప్లే యాడ్స్ అంటే ఇప్పుడు గూగుల్ కి కొంచెం పార్ట్నర్ నెట్వర్క్ ఉంటుంది. గూగుల్ కొన్ని డిఫరెంట్ వెబ్‌సైట్స్‌లో తను అంటే కొన్ని స్లాట్స్ అనేది గూగుల్‌కి ప్రొడక్ట్స్ షో చేయడానికి అనేది ట్రై చేస్తుంది. సో ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఎగ్జాంపుల్ ఎనీ న్యూస్ సైట్స్ మీరు తీసుకుంటే, లెట్ మీ సీ తెలుగు న్యూస్ ఛానెల్స్. ఓకే, లెట్స్ సీ ఎగ్జాంపుల్ ఇది తీసుకుంటే
సో వీళ్ళు ఈ వెబ్సైట్ వాళ్ళు ఏం చేశారంటే గూగుల్‌కి అంటే మీరు యాడ్స్ షో చేసుకోవచ్చు. మీరు యాడ్స్ షో చేసుకోవడం వల్ల ఎవరన్నా ఈ లింక్‌ని క్లిక్ చేసినప్పుడు వాళ్ళకి కొంత ఈ వెబ్సైట్ వాళ్ళకి కొంత కమిషన్ అనేది వస్తుంది. సో అలా పార్ట్నర్ నెట్వర్క్ మల్టిపుల్ వెబ్సైట్స్ గూగుల్‌తోనే అవైలబుల్ ఉంటాయి. డిస్‌ప్లే నెట్వర్క్ అంటాం. సో దాంట్లో యాడ్స్ ఇప్పుడు ఇవి కనిపించేవి. ఇక్కడ చూడండి. ఇట్లా క్లిక్ చేస్తే గూగుల్ యొక్క యాడ్స్ అని కనిపిస్తాయి. ఇక్కడ గూగుల్ యాడ్స్. సో ఇవి డిస్‌ప్లే యాడ్స్. ఇది బ్యానర్ యాడ్ అంటారు. ఇది సైడ్ యాడ్ అంటారు. ఇది సో డిఫరెంట్ డిఫరెంట్ ఫార్మాట్స్‌లలో వాళ్ళు డిపెండ్స్ ఆన్ ది వెబ్సైట్. వెబ్సైట్ మీద ఎలా వాళ్ళు స్లాట్స్ ఇచ్చారో దాన్ని బట్టి డిస్‌ప్లే యాడ్స్ అనేవి ఉంటాయి. సో ఇవి మీకు ఎగ్జాంపుల్ డిస్‌ప్లే యాడ్స్ అంటే. సో నెక్స్ట్ వచ్చేసి వీడియో యాడ్స్. సో వీడియో యాడ్స్ అంటే మీకందరికీ తెలుసు. నార్మల్‌గా ఏదన్నా యూట్యూబ్‌లో వీడియో చూసినప్పుడు సో ఫస్ట్ వీడియోకి ముందే ఒక యాడ్ వస్తుంది. మేబీ మధ్యలో రావచ్చు, లాస్ట్‌లో రావచ్చు. అండ్ ఇలా మల్టిపుల్ యాడ్స్ అనేవి వస్తాయి. సో దాన్ని మనం వీడియో యాడ్స్ అంటాం. సో యూట్యూబ్‌లో రన్ చేయడానికి గూడా సో యూట్యూబ్ అనేది గూడా గూగుల్ యొక్క ప్లాట్‌ఫార్మే కాబట్టి ఈ క్యాంపెయిన్‌లోనే డైరెక్ట్‌గా మనం వీడియో యాడ్స్ అనేవి రన్ చేయొచ్చు యూట్యూబ్‌ని యూజ్ చేసుకొని. సో, ఇవి వీడియో యాడ్స్. తర్వాత ఇంకొక టైప్ ఉంటుంది. అది షాపింగ్ యాడ్స్ అంటాము. సో, షాపింగ్ యాడ్స్ అంటే ఇప్పుడు మీరెప్పుడైనా మొబైల్ కోసం సెర్చ్ చేశారనుకుందాం ఎగ్జాంపుల్. బెస్ట్ మొబైల్ ఫోన్ లేదు ఐ వాంట్ టు బై మొబైల్ ఫోన్ అనుకుందాం. సో, ఏవైతే షాపింగ్ రిలేటెడ్ అంటే మొబైల్ ఫోన్ లేదు ఏదైనా బట్టలు కొనాలనుకున్నా, షూస్ కొనాలనుకున్నా ఎనీథింగ్ మనం ఇక్కడ మీకు ప్రొడక్ట్‌తోన ఇన్ఫర్మేషన్ అనేది కనిపిస్తుంది. అంటే ఈ ప్రొడక్ట్ యొక్క నేము, వాటి ప్రైస్ ఎంత, ఎక్కడ దొరుకుతుంది అని. సో, ఇక్కడ మీరు చూస్తే స్పాన్సర్డ్ అని కనిపిస్తుంది గదా! సో, ఇవి షాపింగ్ యాడ్స్ అంటాం మనం. సో, ఈ బ్రాండ్స్ అనేవి అంటే ఎగ్జాంపుల్ ఈ క్రోమా బ్రాండ్, తర్వాత ఇది ఒప్పో ఒక బ్రాండ్, తర్వాత ఇది రిలయన్స్ డిజిటల్ వాళ్ళు షాపింగ్ యాడ్స్ రన్ చేస్తున్నారు. సో, ఎవరైతే బై మొబైల్ ఫోన్ అంటే ఆ షాపింగ్ యాడ్ కనిపియాలి. సో దట్ ఇప్పుడు నాకిది నచ్చిందంటే నేనిది క్లిక్ చేసి తర్వాత దాని మీద ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొని ఒకవేళ కొనాలనుకుంటే డైరెక్ట్ కొనొచ్చు. సో, ఇవి స్పాన్సర్డ్ కాబట్టి ఇవి దీనిలని షాపింగ్ యాడ్స్ అంటాం. సో, మల్టిపుల్ షాపింగ్ యాడ్స్ అనేవి ఉంటాయి. సో, ఇవి చెప్పాలి అంటే మేజర్ టైప్స్. ఇప్పుడు గూగుల్‌లో అసలు టైప్స్ ఏంటి అని ఎవరన్నా అడిగితే మీరు ఆల్మోస్ట్ అన్ని యాడ్స్ ప్లాట్‌ఫార్మ్స్ అన్నీ దీనికే వస్తాయి. అండ్ చాలామంది చేసేదేంటి అంటే సెర్చ్ యాడ్స్. ఎందుకు అంటే సెర్చ్ నెట్వర్క్ అనేది చాలా పెద్దది. అండ్ పీపుల్ ఆర్ ఆహ్, చాలా వరకి ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా గూగుల్‌లో సెర్చ్ చేస్తుంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి వీడియో యాడ్స్. వీడియో యాడ్స్ ఎందుకు అంటే ఇప్పుడు ఈ వీడియోస్ అనేవి పాపులర్ అయ్యాయి కాబట్టి మనం ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే చదవడానికి బదులు వీడియో చూస్తున్నాం. సో దట్ యూట్యూబ్‌లో ఇన్ఫర్మేషన్ కూడా ఎక్కువ అవైలబుల్ ఉంది. క్రియేటర్స్ కూడా చాలా మంది ఉన్నారు. సో దట్ వీడియో యాడ్స్ ఓకే. ఇక్కడ యాడ్ రన్ చేస్తే మనకు విజిబిలిటీ ఎక్కువగా ఉంటుంది. మనకు రీచ్ ఎక్కువగా ఉంటుంది అనేది వీడియో యాడ్స్ అనేది ఉంటుంది. అండ్ షాపింగ్ యాడ్స్ అన్ని బిజినెసెస్‌కి కావు. ఓన్లీ కామర్స్ ఎవరికైతే ప్రొడక్ట్స్ డైరెక్ట్ ఆన్ ది షెల్ఫ్ ప్రొడక్ట్స్ అంటే ఇట్లా ఫోన్స్ అమ్మేవాళ్ళు, లేపోతే క్లాత్స్ అమ్మేవాళ్ళు ఎవరికైతే కామర్స్ స్టోర్స్ ఉంటాయో వాళ్ళకి వెరీ రిలవెంట్ షాపింగ్ యాడ్స్ అనేవి. సో, అలా ఈ మేజర్ టైప్స్ అనేవి గూగుల్‌లో ఉంటాయి. సో, ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం సెర్చ్ యాడ్స్ తీసుకొని మనం అర్థం చేసుకుందాం. అసలు బ్యాక్ ఎండ్ ఎలా వర్క్ అవుతుంది అనేది. సో, ఎగ్జాంపుల్ నేనిది సెర్చ్ చేశాననుకుందాం. ల్ బెస్ట్ సిఆర్ఎం టూల్స్ ఇప్పుడు నేనొక సాఫ్ట్‌వేర్ కోసం చూస్తున్నాను. ఇదొక సాఫ్ట్‌వేర్ టూల్ అనుకోండి. ఇండియాలో నేను చూస్తున్నాను. సో, అప్పుడు నాకు ఇక్కడ ఒక 4 యాడ్స్ అనేవి కనపడ్డాయి. సో, 4 అనేవి ఇక్కడ ఫస్ట్ 4 ప్లేసెస్‌లో ఇది ఫస్ట్ ప్లేస్, ఇది సెకండ్ ప్లేస్, ఇది థర్డ్ ప్లేస్, ఇది ఫోర్త్ ప్లేస్. తర్వాత నాకు నెక్స్ట్ వచ్చేవి ఫ్రీ రిజల్ట్స్ వచ్చాయి. తర్వాత ఫ్రీ రిజల్ట్స్ తర్వాత మళ్ళీ ఒక 3 స్పాన్సర్డ్ యాడ్స్ అనేవి కనిపించాయి. సో, ఇప్పుడు నేను ఈ కంపెనీలో వర్క్ చేస్తున్నాను అనుకుందాం. సో, ఈ కంపెనీలో వర్క్ చేస్తున్నప్పుడు నాకు ఆల్‌మోస్ట్ కింద పొజిషన్‌లో ఈ యాడ్ అనేది కనిపిస్తుంది. కానీ వీళ్ళ యాడ్ పైన కనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఈ ఈ బ్రాండ్‌ది మనకు ఫస్ట్‌లో కనిపిస్తుంది. మెయిల్‌చిమ్‌ది ఇది సెకండ్‌లో కనిపిస్తుంది. అసలు ఆక్షన్ ఎలా పనిచేస్తుంది? అంటే ఈ యాడ్స్ కనపడడం వెనుక జరిగే ప్రాసెస్ ఏంటి? అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. అసలు గూగుల్ యాడ్స్ ఎలా చూపిస్తుంది? దాన్ని మనం ఆక్షన్ అంటాం. సో, ఆక్షన్ అంటే నథింగ్ బట్ ఇప్పుడు ఆక్షన్ అంటే తెలుగులో ఏమంటారండి? ఆక్షన్ అంటే వేలం వేయడం. సో, బేసికల్‌గా గూగుల్ ఏం చేస్తుంది అంటే ఈ నా దగ్గర ఈ కీవర్డ్‌కి నా దగ్గర ఇంకొక 4 స్లాట్స్.
4 స్లాట్స్, ఫస్ట్ 4 స్లాట్స్ అండ్ నెక్స్ట్ 3 స్లాట్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. సో, దీనికి బిజినెసెస్‌కి ఏం చెప్తుంది అంటే ఆహ్, సో, మీరు ఆక్షన్ చేసుకోండి. దాన్ని బట్టి నేను ఫస్ట్ ఎవరికివ్వాలి, సెకండ్ ఎవరికివ్వాలి, థర్డ్ ఎవరికియ్యాలి అని చెప్తుంది. సో, ఈ ఆక్షన్ ప్రాసెస్‌లో గూగుల్‌కి ఒక ప్రాసెస్ ఉంటుంది. అసలు ఆక్షన్ ఎలా కండక్ట్ చేయాలి? ఏం ఫ్యాక్టర్స్‌ని కన్సిడర్ జేసుకోవాలి? అండ్ మనం ఇంత డీటెయిల్‌గా చెప్పుకున్నంత టైమ్ ఉండదు గదా! ఇప్పుడు నార్మల్‌గా మనం ఇప్పుడు జస్ట్ ఒక సెకండ్స్‌లోనే మనం సెర్చ్ చేయంగానే మనకు యాడ్స్ అనేవి కనిపిస్తుంది. సో, వితిన్ సెకండ్స్‌లో ఎలా చేస్తుంది? అంత ఫాస్ట్‌గా ఎలా వర్క్ అవుతుంది అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో, ఇప్పుడు ఆప్షన్ బేసికల్‌గా ఏం చేస్తుందంటే 2 ఫ్యాక్టర్స్‌ని ఇది కన్సిడర్ చేస్తుంది. ఒకటి బిడ్ అంటాం. ఇంకొకటి క్వాలిటీ స్కోర్ అంటాం. సో, 2 ఏరియాస్‌లో మేజర్‌గా ఆప్షన్ డిసైడ్ చేయడానికి అంటే ఫస్ట్ ప్లేస్ గాని, సెకండ్ ప్లేస్ గాని, థర్డ్ ప్లేస్ గాని డిసైడ్ చేసే ఫ్యాక్టర్స్‌లో మేజర్‌గా బిడ్ అండ్ క్వాలిటీ స్కోర్ ఉంటుంది. సో, ఫస్ట్ బిడ్ అంటే ఏంటి తెలుసుకుందాం మనం. సో, బిడ్ అంటే ఇప్పుడు ఇందాక చెప్పినట్టు మనం తెలుగులో అర్థం చేసుకోవాలంటే ఆక్షన్ అంటే వేలం వేస్తున్నప్పుడు ఆహ్, అన్ని బిజినెస్ కలిపి ఓకే. నేను ఫస్ట్ పొజిషన్‌కి ఆహ్, ఆహ్, ఇప్పుడు ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఇది టైప్ చేశాను. తర్వాత నేను ఈ యాడ్ చూసి క్లిక్ చేసినప్పుడు, ఈ యాడ్ చూసినందుకు ఆహ్, ఈ బిజినెస్‌కి ఏమి ఆహ్, అంటే బడ్జెట్ అనేది కట్ కాదు. కానీ ఒకవేళ నేను ఈ యాడ్‌ని క్లిక్ చేస్తే అప్పుడు ఈ ఈ బిజినెస్ యొక్క అంటే దీనికి ఒక కాస్ట్ అనేది డిసైడ్ అవుతుంది. ఇప్పుడు నేను ఇది క్లిక్ చేస్తే దానికి కొంత అమౌంట్ గూగుల్‌కనేది వాళ్ళు ఇవ్వాల్సి ఉంటది. దాన్నే కాస్ట్ పర్ క్లిక్ అంటాం. అంటే మనం పే పర్ క్లిక్ గూడా అంటాం. అంటే వెన్ క్లిక్ హ్యాపెన్స్ ఓన్లీ వి విల్ పే టు ది గూగుల్. ఓకే. మాకు ఇది యాడ్ ప్లేస్ ఇచ్చారు. ఇక్కడ ఒకరు యూజర్ క్లిక్ చేసిండు. సో, మీకు ఇంత అమౌంటు అని. సో, దాన్ని బిడ్ అంటాం. సో, ఆ బిడ్‌ని ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ మెయిల్ చింపింది. ఓకే. నేనొక ₹10 ఈ బిడ్ నేను ₹10 ఇస్తాను అనుకుందాం. ఒక పర్ క్లిక్‌కి. అప్పుడు ఈ ఈ బ్రాండ్ ఏమంటుంది? మేబీ నేను ₹12 ఇస్తాను. లేదు ఇదొక ₹13 ఇస్తాను అని చెప్తుందనుకుందాం. సో, అలాంటప్పుడు ఏమైతుంది అంటే, సో, ఇది ఫస్ట్ యాస్పెక్ట్ ఒకటి వచ్చేసి బిడ్. ఫస్ట్ అది బిడ్ చూస్తుంది. ఓకే. ఈ బిడ్ గూగుల్ ఏం చేస్తుందంటే, ఓకే. వీళ్ళు డిఫరెంట్ బ్రాండ్స్ ఉన్నాయి. వీళ్ళు ఇంత బిడ్ అనేది ప్లేస్ చేశారు. సో, ఫస్ట్ ఫ్యాక్టర్ అది కన్సిడర్ చేసింది. సో, ఆ ఫస్ట్ ఫ్యాక్టర్ కన్సిడర్ చేశాక నెక్స్ట్ ఏముంటుంది? సో, నెక్స్ట్ వచ్చేసి మనం ఇందాక చూసినట్టు క్వాలిటీ స్కోర్. సో, ఇప్పుడు క్వాలిటీ స్కోర్ అంటే ఏంటో చూద్దాం మనం. సో, బిడ్ అనేది తెలిసింది గదా! సో, ఇది బిడ్ అన్న తర్వాత క్వాలిటీ స్కోర్ అంటే గూగుల్‌కి సర్టెన్ పారామీటర్స్, సర్టెన్ రూల్స్, రెగ్యులేషన్స్ అనేవి పెడుతుంది యాడ్స్‌కి. సో, ఆ క్వాలిటీ స్కోర్ దాని మీద ఒక క్వాలిటీ స్కోర్ అనేది డిజైన్ జేస్తుంది. ఈ క్వాలిటీ స్కోర్ దేని మీద డిపెండ్స్ అయ్యి ఉంటుంది అంటే ఒకటి click through rate. First one is click through rate, landing page. సో, మేజర్‌గా 3 ఫ్యాక్టర్స్ అనేది క్వాలిటీ స్కోర్‌లో అది కన్సిడర్ చేస్తుంది. మనం ఇక్కడ తీసుకుంటే ఒక్క నిమిషం. సో, ఒకటి వచ్చేసి రిలవెన్స్, సీటీఆర్ అండ్ ల్యాండింగ్ పేజ్ ఎక్స్‌పీరియన్స్. సో, ఇది ఎలా డిసైడ్ చేస్తుంది? అంటే ఇప్పుడు మీరు యాడ్ మనం ప్లేస్ చేసినప్పుడు దాని రిలవెన్స్ ఏంటి? రిలవెన్స్ అంటే నథింగ్ బట్ ఈ కీవర్డ్‌కి మనం ఏదైతే కీవర్డ్‌కి బిడ్ చేస్తున్నామో దానికి వీళ్ళు ఈ బ్రాండ్ చేసే యాడ్ కాపీ ఉంటది కదా! ఇది యాడ్ టెక్స్ట్ కానీ, యాడ్ డిస్క్రిప్షన్ గానీ ఎంత రిలవెంట్‌గా ఉంది? ఎంత యాప్ట్‌గా ఉంది? ఎంత కరెక్ట్‌గా వాళ్ళు దాన్ని చేస్తున్నారు? ఎందుకు అంటే ఇప్పుడు యాస్ ఎ యూజర్ నాకు నేను ఇది టర్మ్ సెర్చ్ చేసినప్పుడు నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ కావాలి కదా! సో, అలాంటప్పుడు ఎలా ఎంత రిలవెంట్‌గా ఉంటే నేను అంత ఫాస్ట్‌గా అంటే నాకు అంత నచ్చి ఓకే. ఇది రిలవెంట్‌గా అనిపిస్తుంది అని నేను క్లిక్ చేస్తాను. సో, ఫస్ట్ అనేది రిలవెన్స్ అనేది దాని మీద ఫ్యాక్టర్ చూస్తుంది. తర్వాత క్లిక్ త్రూ రేట్. సో, క్లిక్ త్రూ రేట్ అంటే ఏంటి అంటే ఫస్ట్
మనం ఈ యాడ్ ఉంది. సో, ఈ యాడ్‌ని ఒక 10 మెంబర్స్ చూసారనుకుందాం. సో, ఇదే ఎగ్జాంపుల్ ఇదే సెర్చ్ టర్మ్‌ని ఒక 10 మెంబర్స్ సెర్చ్ జేసి ఈ యాడ్‌ని 10 మెంబర్స్ చూశారు. కానీ 10 మెంబర్స్‌లో ఓన్లీ ఇద్దరు మాత్రమే ఇది క్లిక్ చేశారనుకుంటే దాన్ని క్లిక్ త్రూ రేట్ అంటే సీటీఆర్ అంటాం. సో, దాన్ని పర్సెంటేజ్‌గా చూపిస్తాం. అంటే 10లో 2 మెంబర్సే క్లిక్ చేశారు కాబట్టి 2% ఈస్ ది సీటీఆర్ అనేది సీటీఆర్ అంటే అర్థం. సో, ఈ సీటీఆర్‌ని గూగుల్ ఎలా చెక్ చేస్తుంది అంటే, ఓకే. అప్పుడు గూగుల్ ఆ బేసిస్ మీద ఓకే. ఇది సెర్చ్ చేసినప్పుడు యూజర్స్ అనేవాళ్ళు ఎంతమంది క్లిక్ చేస్తున్నారు? వీళ్ళ సీటీఆర్ ఎంతుంది? సీటీఆర్ బాగుందా లేదా? అసలు యూజర్స్ క్లిక్ చేస్తున్నారా లేదా? యూజర్స్ క్లిక్ చేయట్లేదా? దాని దాని మీద అదొక ఫ్యాక్టర్, పారామీటర్ అనేది కన్సిడర్ చేస్తుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ల్యాండింగ్ పేజ్ ఎక్స్‌పీరియన్స్. ల్యాండింగ్ పేజ్ ఎక్స్‌పీరియన్స్ అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది క్లిక్ చేశాను నేను. ఈ యాడ్ క్లిక్ చేసిన తర్వాత, నేను ల్యాండ్ అయ్యే పేజ్ ఏదైతే ఉందో, ఇది ల్యాండింగ్ పేజ్ అంటాం. సో, ఇది ల్యాండింగ్ పేజ్ ఆహ్, డిఫరెన్స్ ఏంటి? వెబ్‌సైట్ పేజెస్‌కి, ల్యాండింగ్ పేజెస్‌కి డిఫరెంట్ ఏంటి అంటే, ల్యాండింగ్ పేజ్ అనేది స్పెసిఫిక్ టు యాడ్ ఉంటుంది. అంటే ఇప్పుడు మనం ఒక యాడ్ రన్ చేస్తున్నప్పుడు, ఆ యాడ్‌లో మనం ఒక ఇన్ఫర్మేషన్ అంటే ఒక ఆఫర్, ఒక పర్టిక్యులర్ ఆబ్జెక్టివ్ కోసం అంటే నాకు ఈ యాడ్ నుంచి నాకు ఒక డెమో రిక్వెస్ట్ కానీ, ఎంక్వైరీస్ కానీ రావాలి. అండ్ ఈ యాడ్ నేను ఒక ఆఫర్ మీద, ఒక స్పెసిఫిక్ ఆఫర్ మీద, స్పెసిఫిక్ టూల్ మీద, స్పెసిఫిక్ ప్రొడక్ట్ మీద చేస్తున్నాను. కాబట్టి మనం యూజర్స్‌ని వెబ్‌సైట్ పేజెస్‌కి పంపియలేం. ఎందుకు అంటే ఇప్పుడు వెబ్‌సైట్‌లో మనం అన్ని ప్రొడక్ట్స్ ఇన్ఫర్మేషన్, డిఫరెంట్ ఆఫర్స్, డిఫరెంట్ బ్లాగ్స్ అన్నీ ఉంటాయి ఇన్ఫర్మేషన్. సో, దానివల్ల యూజర్‌కి మేబీ యూజర్ అనే ఆ వెబ్‌సైట్‌లో ఒకవేళ మనం పేజ్ పెట్టి ఒకవేళ అక్కడ ల్యాండ్ అయితే మేబీ వేరే ఇన్ఫర్మేషన్ సెర్చ్ చేయొచ్చు. ఇంకొక దానికి వెళ్ళొచ్చు. సో, దానివల్ల ఆ కాన్సంట్రేషన్ అనేది డైల్యూట్ అయితుంది. సో, మనం పెట్టాల్సిన ఆఫర్ మేబీ వాళ్ళు కన్వర్ట్ కాకపోవచ్చు. సో, మల్టిపుల్ డిస్ట్రాక్షన్స్ అనేవి ఎక్కువుంటాయి. సో, అందుకని ల్యాండింగ్ పేజ్ అనేది క్రియేట్ చేస్తారు. ఫర్ ఎ స్పెసిఫిక్ యాడ్ కోసం. సో, ఈ యాడ్ కోసం ఈ బ్రాండ్ వాళ్ళు ఈ పేజ్‌ని క్రియేట్ చేశారు. సో, ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే ఓన్లీ లోగో ఉంది అండ్ ఇక్కడ ఒక యాక్షన్ బటన్ ఉంది. కానీ మనకు మెనూ లేదు, ఏమి ఇన్ఫర్మేషన్ లేదు. అంటే మనం ఆహ్, ఎ ఈ బ్రాండ్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే యూజర్ ఎవరైతే ల్యాండ్ అయితున్నారో వాళ్ళకి డిస్ట్రాక్షన్ ఉండకుండా దే విల్ ఫోకస్ ఓన్లీ ఆన్ ఈ ఇన్ఫర్మేషన్ మీద ఫోకస్ చేస్తారు. వాళ్ళు ఏదైతే ఇన్ఫర్మేషన్ పెట్టారో ఒకవేళ ఇన్ఫర్మేషన్ నచ్చిందంటే యూజర్ విల్ రిక్వెస్ట్ ఎ డెమో ఆర్ ఎ ట్రయల్ ఆర్ ఎంక్వైరీ. సో, దాన్ని మనం లీడ్స్ అంటాం. సో, అది కన్వర్షన్స్. సో, ఆ కన్వర్షన్స్ ఎలా తీసుకోవాలి అన్న దాని మీద ల్యాండింగ్ పేజ్ అనేది డిజైన్ చేస్తారు. సో, మనం ఇప్పుడు ఇన్వెస్ట్ చేసి కొంత అమౌంట్ ఇన్వెస్ట్ చేసి యాడ్ రన్ చేస్తున్నామంటే ఆబ్వియస్‌లీ మనకు ఎయిదర్ లీడ్స్ కానీ, రెవెన్యూ కానీ, ప్రొడక్ట్ సేల్స్ కానీ మన బిజినెస్‌కి తగ్గట్టు మనకు రిటర్న్ అనేది రావాలి. సో, ఆర్‌ఓఐ లేకపోతే మనం ఒక రూ. 100 యాడ్స్ మీద పెట్టాం. మనకేమి రిటర్న్స్ ఏమి రాలేదు అన్నప్పుడు యాడ్స్ రన్ చేయడమే వేస్ట్ కదా! సో, అందుకే కన్వర్షన్స్ అనేవి ఇంపార్టెంట్ ఉంటాయి. సో, దీనికి ఇది ల్యాండింగ్ పేజ్ అని అర్థమైంది కదా! సో, అప్పుడు యూజర్ వచ్చి ఈ ల్యాండింగ్ పేజ్ మీద ఆహ్, 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 వచ్చి చూసి ఓకే. ఈ ఇన్ఫర్మేషన్ ఉంది. సరే ఇక్కడ ఉంది ఇన్ఫర్మేషన్ అన్నీ నచ్చిందంటే అప్పుడు ఏం చేస్తారంటే ఈ రిక్వెస్ట్ డెమో అని ట్రయల్‌ని ఫార్మ్‌ని సబ్మిట్ చేసి చేస్తారు. సో, గూగుల్ ఇప్పుడు ఇందాక చెప్పినట్టు ల్యాండింగ్ పేజ్ ఎక్స్‌పీరియన్స్. అంటే వీళ్ళు ఏదైతే యాడ్‌లో చెప్తున్నారో, ఇప్పుడు క్రేషియో అనే బ్రాండ్ ఏదైతే యాడ్‌లో చెప్పిందో, అంటే నేను నంబర్ 1 సీఆర్ఎం లేకపోతే యాడ్ టెక్స్ట్ కాపీలో ఏదైతే చెప్పిందో, ఆ యాడ్ కాపీ రిలేటివ్‌గా ఉందా లేదా? అంటే ల్యాండింగ్ పేజ్ యొక్క కాపీ, యాడ్ కాపీ సిమిలరా లేదా? వీళ్ళు ఏదైతే యాడ్ కాపీలో చెప్తున్నారో దాని ఎక్స్‌టెన్షనే ల్యాండింగ్ పేజ్‌లో ఉందా లేదా? తర్వాత ల్యాండింగ్ పేజ్ ఎంత ఫాస్ట్‌గా లోడ్ అవుతుంది. యూజర్ ఎంత ఫాస్ట్‌గా ఇన్ఫర్మేషన్ అనేది కన్జ్యూమ్ చేస్తున్నాడు. తర్వాత ఆహ్, సో, ల్యాండ్ అయిన తర్వాత యూజర్ అంటే ఓకే. అతను స్క్రోల్ చేస్తున్నాడా లేదా? లేకపోతే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది అవైలబుల్ ఉందా? అండ్ కన్వర్షన్స్ అవుతున్నాయా లేదా? అంటే ఎంక్వైరీ ఫార్మ్ సబ్మిట్ చేస్తున్నారా లేదా? అనేది మల్టిపుల్ ఫ్యాక్టర్స్ మీద ఆహ్, ఎక్స్‌పీరియన్స్ అనేది అది ఆహ్, పారామీట్ చేస్తుంది. అంటే గాజ్ చేస్తుంది. క సో, దాని మీద ఈ ఫ్యాక్టర్స్ అంటే ల్యాండింగ్ పేజ్ ఎక్స్‌పీరియన్స్ ఓవరాల్‌గా టెక్నికల్‌గా పరంగా గానీ, యూజర్ ఎక్స్‌పీరియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో గానీ, కంటెంట్ పరంగా గానీ, సో, అన్ని విధాలుగా ఇది ఒక ఎవాల్యుయేట్ చేసి ఒక స్కోర్ అనేది ఇస్తుంది. ఆ స్కోర్ దాన్నే మనం క్వాలిటీ స్కోర్ అంటాం. సో, ఈ క్వాలిటీ స్కోర్ అండ్ బిడ్‌ని కంబైన్ చేస్తూ
సో దీని మీద అప్పుడు ఈ ఆక్షన్ అనేది అవుతుంది. సో ఆక్షన్ అయిన తర్వాత గూగుల్ యాడ్స్ డిసైడ్ చేస్తుంది. ఓకే. ఇది బిడ్ ఇంతుంది. వీళ్ళ క్వాలిటీ స్కోర్ ఇంతుంది. సో దీన్ని బట్టి వీళ్ళకి ఫస్ట్ పొజిషన్ ఇయ్యాలి, సెకండ్ పొజిషన్ ఇయ్యాలి, థర్డ్ పొజిషన్ ఇయ్యాలి అని చెప్తుంది. సో మీకొక డౌట్ రావచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇదే తీసుకుందాం. సో ఈ ఈ ఈ బ్రాండ్ అనేవాళ్ళు ఈ బ్రాండ్ రూ. 13 ఏశారు గదా! సో వీళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి కదా! ఎందుకు అంటే అందరికంటే ఎక్కువ బిడ్ వీళ్ళే చేశారు. కానీ వీళ్ళు ఫస్ట్ ప్లేస్‌లో ఎందుకు లేరు? అన్నప్పుడు గూగుల్ ఇప్పుడు కంప్లీట్‌గా వెయిటేజ్ ఇప్పుడు మీరు చూస్తే బిడ్ అండ్ క్వాలిటీ స్కోర్. సో బిడ్ కంటే క్వాలిటీ స్కోర్‌కి వెయిటేజ్ ఎక్కువిస్తుంది గూగుల్ అనేది. ఎందుకంటే జస్ట్ ఓకే. నేను ఎక్కువ పెడతా, అందరికంటే ఎక్కువ పెడతా. సో నాకిష్టం వచ్చింది నేను యాడ్ కాపీ పెడతా, లేకపోతే ల్యాండింగ్ పేజ్ ఎలాగైనా ఉండని, యూజర్ ఎక్స్‌పీరియన్స్ నేను పట్టించుకోను అనేది కాకుండా సో వెయిటేజ్ గూగుల్ అనేది వెయిటేజ్ క్వాలిటీ స్కోర్ మీద. ఎందుకు అంటే సో ఎప్పుడైనా మనం యెస్టర్‌డే సెషన్‌లో చెప్పినా గాని గూగుల్ యొక్క ఆబ్జెక్టివ్ ఏముంటుంది? ఎండ్ ఆఫ్ ది డే యూజర్ అనే ఎవరైతే యూజర్ వాళ్ళు కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అనేది క్లియర్‌గా ఇవ్వాలి. వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ వాళ్ళకి మంచిగుండాలి అన్నప్పుడు సో గూగుల్ యొక్క ఆబ్జెక్టివ్ అలా ఉంటుంది. సో అందుకనే మనం రిపిటీటివ్‌గా గూగుల్‌కెందుకొస్తాం? ఓకే. ఇక్కడొస్తే నాకు ఇన్ఫర్మేషన్ మంచిగా దొరుకుతుంది. అందువల్లనే నేను గూగుల్‌కి మల్టిపుల్ టైమ్స్ వెళ్ళి అక్కడనే ఇన్ఫర్మేషన్ చూస్తాను. నేను వేరే సెర్చ్ ఇంజిన్‌కి వెళ్ళను అన్న ఆబ్జెక్టివ్ ఉంటుంది కాబట్టి, బిడ్ అనేది వెయిటేజ్ తక్కువుంటుంది. క్వాలిటీ స్కోర్‌కి వెయిటేజ్ ఎక్కువుంటుంది. సో, ది ఈ 2 ఫ్యాక్టర్స్ అంటే ఈ ఆక్షన్ అనేది ఇంత ప్రాసెస్ మొత్తం వితిన్ సెకండ్స్‌లో జరిగిపోతుంది. సో, ఆ వితిన్ సెకండ్స్‌లో జరిగి బేస్డ్ ఆన్ దట్ వాళ్ళ ఆల్గారిథమ్స్ అంటే గూగుల్ యొక్క ఆల్గారిథమ్స్ బట్టి వాళ్ళొక బిడ్ క్వాలిటీ స్కోర్‌ని ఎవాల్యుయేట్ చేసి, ఎస్టిమేట్ జేసి వాళ్ళకి దాంట్లో ఓకే. ఇది ఫస్ట్ పొజిషన్‌లో చూపియాలి. ఇది సెకండ్ పొజిషన్‌లో చూపియాలి. ఇది థర్డ్ పొజిషన్‌లో చూపియాలని చెప్తారు. సో, అప్పుడు మనకు ఓకే. ఓకే. ఇదంతా బానే ఉంది. గూగుల్ ఇలా చేస్తుంది. కానీ యాస్ ఎ బిజినెస్ ఓకే. నేను ఇంప్రూవ్ చేయాలనుకుంటున్నా. ఇప్పుడు ఈ బిజినెస్ ఉంది. నేను ఫస్ట్ పొజిషన్‌కి రావడానికి ఇంప్రూవ్ చేయాలనుకుంటున్నా అంటే దీనికి తగ్గ మెట్రిక్స్ కూడా ఇది చూపిస్తుంది. సో, ఇందాక చెప్పిన క్వాలిటీ స్కోర్ అనేది ఎంత క్వాలిటీ స్కోర్ అనేది చెప్తుంది గూగుల్. సో, మెట్రిక్స్ అనేవి మీకు లాస్ట్‌లో చూపిస్తాను. సో, ఎలా దాన్ని బట్టి మనం ఆప్టిమైజ్ చేసుకోవచ్చు. సో, ఎక్కడ తక్కువుంది, క్వాలిటీ స్కోర్ ఎందుకు తక్కువుంది అండ్ డిఫరెంట్ డీటెయిల్స్‌గా గూగుల్ అనేది చెప్తుంది. ఓకే. నువ్వు ఇక్కడ ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇలా ఉండాలి. లేకపోతే ల్యాండింగ్ పేజ్ ఫాస్ట్‌గా లోడ్ అవ్వట్లేదు. లేకపోతే ల్యాండింగ్ పేజ్‌లో కంటెంట్ అనేది బాలేదు. లేకపోతే కన్వర్షన్స్ అనేవి లేవు. సో, ఇది ఓవరాల్‌గా ఆప్షన్ ఎలా పనిచేస్తుంది. సో, ఇదంతా బానే ఉంది. మీకొక డౌట్ రావచ్చు. సో, ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది కొత్త బిజినెస్ అనుకుందాం. అంటే ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది. ఒక జస్ట్ 1, 2 మంత్స్ అవుతుంది. తర్వాత సో, 1, 2 మంత్స్ అవుతుంది. దానికి ముందు నేనేం యాడ్స్ రన్ చేయలేదు. ఇప్పుడు ఫస్ట్ టైమ్ నేను యాడ్స్ రన్ చేస్తున్నాను. అప్పుడు ఎలా తీసుకుంటుంది గూగుల్ అనేది ఎలా కన్సిడర్ చేస్తుంది ఈ క్వాలిటీ స్కోర్? ఎందుకంటే ప్రీవియస్‌గా ఏమి హిస్టరీ లేదు. ప్రీవియస్‌గా నేనేం యాడ్స్ రన్ చేయలేదు. నా పర్ఫార్మెన్స్ గూగుల్‌కి తెలవదు. నేను కొత్త బిజినెస్ అని అప్పుడు ఎలా చేస్తుంది? అని డౌట్ వచ్చినప్పుడు అదేంటి అంటే సో, గూగుల్ ఆల్‌మోస్ట్ సేమే ఉంటుంది ప్రాసెస్ అంతా. ఇప్పుడు కొత్త బిజినెసెస్‌కి కూడా బిడ్ అండ్ క్వాలిటీ స్కోర్ చూస్తుంది. కానీ మనకు సీటీఆర్ అనేది ఆల్రెడీ ఉండదు కాబట్టి, దీన్ని ఎక్స్‌పెక్టెడ్ సీటీఆర్ అని అంటది. అంటే ఎక్స్‌పెక్టెడ్ సీటీఆర్ అంటే గూగుల్ యొక్క వాళ్ళు ఆల్గారిథమ్స్ బేసిస్ మీద ఓకే. ఈ యాడ్‌కి ఇంత క్లిక్ త్రూ రేట్ రావచ్చు. ఆహ్, అనేది ఒక పారామీటర్ అనేది అది డిసైడ్ చేస్తుంది. ఇంకొకటి ల్యాండింగ్ పేజ్ ఎక్స్‌పీరియన్స్ అంటారా? అది ఆబ్వియస్‌లీ మనం ల్యాండింగ్ పేజ్ పెడతాం కాబట్టి గూగుల్ అనేది ల్యాండింగ్ పేజ్‌కెళ్ళి పేజ్ స్పీడ్ ఎంతుంది? కంటెంట్ ఎక్స్‌పీరియన్స్ ఎంతుంది? అలా చేస్తుంది. సో, మీకు ఇంకొక డౌట్ రావచ్చు. అసలు ఎక్స్‌పెక్టెడ్ సీటీఆర్ ఎలా చెప్తుంది? అంటే ఇప్పుడు మనం ఏదన్నా రన్ చేస్తున్నప్పుడు ఒకవేళ ఇది కొత్త బిజినెస్ అయితే మనకు రిలేటెడ్ కాంపిటీషన్ ఉంటుంది గదా! అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ రిలేటెడ్ మనకు రిలేటెడ్ బ్రాండ్స్ కాంపిటీటర్స్ ఉంటాడు. మన ఈ ఈ కీవర్డ్ మీద టార్గెట్ చేసే వేరే బ్రాండ్స్ కూడా ఉంటారు. సో, వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ అంటే వాళ్ళ హిస్టరీ ఎలా ఉంది? అంటే వాళ్ళు ఎలా పెర్ఫార్మ్ చేశారు? వాళ్ళ యాడ్స్ ఎలా రన్ అయ్యాయి? వాళ్ళ సీటీఆర్ ఎలా ఉంది? అనేది డేటా అంతా గూగుల్ దగ్గర ఉంటుంది. అసలు ఎలా పెర్ఫార్మ్ అయితున్నాయి? ఒక్కొక్క కీవర్డ్‌కి ఎలా పెర్ఫార్మ్ అయితున్నాయి? సో, దాని మీద ఆ బేసిస్ మీద ఒక ఎక్స్‌పెక్టెడ్ సీటీఆర్ ఓకే. ఇలాంటి యాడ్స్‌కి మేబీ ఇంత ఉండొచ్చు. ఇలా ఉండొచ్చు అన్న ఫస్ట్ ఫర్ న్యూ బిజినెస్‌కి అలా చేస్తుందనమాట. సో, అలా చేసిన తర్వాత దాని మీద ఒక క్వాలిటీ స్కోర్ అనేది ఇస్తుంది. సో, ఓవరాల్‌గా ఇలా ఆక్షన్ అయ్యి మనకు ఇప్పుడు ఫస్ట్ ప్లేస్ గాని, సెకండ్ ప్లేస్ గాని, థర్డ్ ప్లేస్ గాని అనేవి వస్తాయి.
సో, అయితే ఇది సెర్చ్ యాడ్స్‌కి బేసికల్‌గా మనం వర్క్ చేసేది. సో, మీరనొచ్చు ఆక్షన్ అన్నిటికి సేమే ఉంటుందా? ఇప్పుడు ఇందాక చెప్పినట్టు గూగుల్ యాడ్స్‌లో ఇన్ని టైప్స్ ఉంటాయి. అంటే సెర్చ్ యాడ్స్, డిస్‌ప్లే యాడ్స్, వీడియో యాడ్స్, షాపింగ్ యాడ్స్ అని ఉంటాయి గదా! సో, ఆక్షన్ ఎలా పనిచేస్తుంది? ఈ డిఫరెంట్ డిఫరెంట్ దాన్లకి ఎలా ఆక్షన్ పనిచేస్తుందంటే ఆల్‌మోస్ట్ అన్నిటికి కాన్సెప్ట్ అనేది సేమ్ ఉంటుంది. ఓవరాల్‌గా బిడ్, క్వాలిటీ స్కోర్ అనేవి అన్ని దాన్లకి అప్లై అయితాయి. అండ్ కొన్ని దాంట్లకు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ డిస్‌ప్లే యాడ్స్, వీడియో యాడ్స్‌కి ఏంటి అంటే కొన్ని ఇంకా కొన్ని ఫ్యాక్టర్స్ అనేవి యాడ్ అయితాయి. ఫ్యాక్టర్స్ లైక్ అంటే మనం రీజియన్ వైస్ అంటే లొకేషన్ టార్గెటింగ్ చేస్తాము. అంటే ఎవరికి చూపియాలి? ఏ అండ్ ఇంట్రెస్ట్ బేసిస్ మీద పెడతాము. అంటే ఈ ఈ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి నా డిస్‌ప్లే యాడ్స్ ఇందాక చూపించాం గదా! డిస్‌ప్లే యాడ్స్ చూపియండి. లేదు అన్నప్పుడు వీళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి చూపియండి. వేరే వాళ్ళకి చూపియొద్దు. సో, ఇలా మల్టిపుల్ ఫ్యాక్టర్స్ మీద దానికి కాంపిటీషన్ పరంగా వాళ్ళు క్వాలిటీ స్కోర్ అదే ఆక్షన్ అనేది జరుగుతుంది. సో, ఈ ఎగ్జాంపుల్ చూసినట్టే ఇందాక చూసినారు గదా! గూగుల్ ప్రకటనలు. సో, ఇవి ఇక్కడ మీరు ఈ ఐకాన్ మీద చేస్తే ఏవి గూగుల్ యాడ్స్ అనేవి మీకు తెలిసిపోతుంది. సో, నెక్స్ట్ టైమ్ ఎప్పుడన్నా వెబ్‌సైట్ అంటే జనరల్ వెబ్‌సైట్ సెర్చ్ చేసినప్పుడు ఏమన్నా యాడ్స్ కనిపించినప్పుడు మీకు తెలుస్తుంది. అండ్ ఇవి మాక్సిమం ఈ యాడ్స్ ఇప్పుడు డిస్‌ప్లే యాడ్స్ ఏవైతే ఉన్నాయో, ఇవి మనం ఏదన్నా సెర్చ్ చేసినప్పుడు బేస్డ్ ఆన్ మన హిస్టరీ. సో, నేను ఈ కాన్ఫరెన్స్ కోసం నేను సెర్చ్ చేశాను రీసెంట్‌గా. సో, ఇప్పుడు నాకు అదే కాన్ఫరెన్స్ మీద నాకు డీటెయిల్స్ అనేవి చూపిస్తుంది. సో, ఇది నథింగ్ బట్ ఇది రీమార్కెటింగ్ అంటే ఆల్రెడీ విజిట్ చేసిన వాళ్ళకి ఎలా చేయాలి అన్న కాన్సెప్ట్‌లో డిస్‌ప్లే యాడ్స్ అనేవి బాగా వర్కౌట్ అయితాయి. సో, ఇది ఓవరాల్‌గా ఆక్షన్ ఎలా వర్క్ అవుతుంది అండ్ బిట్ క్వాలిటీ స్కోర్ అంటే ఏంటి అనేది చెప్పడానికి ట్రై చేశానండి. సో, నెక్స్ట్ 2 కాన్సెప్ట్స్ చెప్తాను. ఇందాక బిట్ అర్థమైంది కదా! బడ్జెట్ అండ్ బిట్ అనేది 2 కాన్సెప్ట్స్ ఉంటాయి. బడ్జెట్ అండ్ బిట్. సో, బిడ్ అంటే ఇందాక మీకు అర్థమైనట్టు బిడ్ అంటే మనం ఎంత ఒక్క క్లిక్‌కి మనం ఎంత స్పెండ్ చేయడానికి రెడీగా ఉన్నాం. సో, అది ఎలా తెలుస్తుంది? అది మనం నిన్న మనం ఎస్‌ఈఓ చేసినప్పుడు కీవర్డ్స్ డేటా చూసాం. అంటే కొన్ని పెయిడ్ టూల్స్‌లో కాస్ట్ పర్ క్లిక్ ఎస్టిమేటెడ్ కాస్ట్ పర్ క్లిక్ ఇంత అనేది చూస్తున్నాం. సో, అట్లా ఇన్ఫర్మేషన్ మనకు దొరుకుతుంది. అంటే ఈ ఈ కీవర్డ్‌కి ఓకే. రూ. 2 పర్ క్లిక్ ఉంది. రూ. 3 పర్ క్లిక్ ఉంది యావరేజ్‌గా అనేది చూస్తాం. సో, దాన్ని బట్టి మనం ఒక బిడ్ అనేది మనం సెట్ చేస్తామనమాట. గూగుల్ యాడ్స్ సెట్ చేసేటప్పుడు. సో, దాన్ని బిడ్ అంటాం. తర్వాత బడ్జెట్ అంటే ఓవరాల్‌గా పర్ డే ఎంత స్పెండ్ చేయాలి? నేను పర్ డే ఓకే. ఈ క్యాంపెయిన్‌కి నేను పర్ డే 500 స్పెండ్ చేయాలనుకుంటున్నాను. సో, అది డైలీ బడ్జెట్ అంటాం. సో, డైలీ నేను ఇంత ఓవరాల్‌గా ఈ క్యాంపెయిన్ మీద ఇంత స్పెండ్ చేయడానికి ఇష్టం పడుతున్నాను అనేది మనం గూగుల్‌కి చెప్తాం సెట్టింగ్స్‌లలో. సో, అది ఓవరాల్‌గా డైలీ బడ్జెట్ అనేది అంటాం మనం. సో, ఇది బడ్జెట్ అండ్ బిడ్. మీకు లాస్ట్‌లో మీకు చూపిస్తాను గూగుల్ యాడ్స్‌కి డెమో ఒక క్యాంపెయిన్ క్రియేట్ చేసి సో థట్ మీకు ఇంకా క్లియర్‌గా అర్థమవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది. తర్వాత నెక్స్ట్ మేజర్‌గా ఈ సెర్చ్ యాడ్స్ కానీ, ఈ ఇవన్నీ దేని మీద పనిచేస్తాయి? కీవర్డ్ బేసిస్ మీద పనిచేస్తాయి. అంటే ఇప్పుడు మనం ఏదైతే ఇక్కడ దీన్ని కీవర్డ్ అంటాం గదా! సో, ఈ కీవర్డ్‌ని మనం సెర్చ్ చేయడానికి టైప్ చేసాం. ఈ కీవర్డ్ బేసిస్ మీదనే ఈ యాడ్స్ అనేవి వర్క్ అవుతాయి. అండ్ ఈ రిలవెన్స్ స్కోర్, క్వాలిటీ స్కోర్ గానీ, ఎక్స్‌పీరియన్స్ గానీ అన్నీ ఈ యొక్క కీవర్డ్ మీదనే డిపెండ్ అయితాయి. ఎందుకంటే మనం ఇది కీవర్డ్ చేంజ్ చేశామనుకోండి, మనం కీవర్డ్ చేంజ్ చేస్తే ఆబ్వియస్‌లీ ఇక్కడ గూడా చూసారా? ఇప్పుడు ఇందాక ఇది ఫస్ట్ ఉండే ఈ బ్రాండ్. ఇప్పుడు ఆల్‌మోస్ట్ థర్డ్ పొజిషన్‌కొచ్చింది. ఇందాక ఇది థర్డ్‌లో ఉండే ఫస్ట్ పొజిషన్‌కొచ్చింది. సో, అలా డిఫరెంట్ డిఫరెంట్ కీవర్డ్స్‌కి డిఫరెంట్ డిఫరెంట్ ఆహ్ స్కోర్ గాని, డిఫరెంట్ క్వాలిటీ స్కోర్ గాని అనేది గూగుల్ కంప్లీట్‌గా చేంజ్ చేస్తుందనమాట. సో, అది కీవర్డ్స్ యొక్క ఇంపార్టెన్స్. సో, ఈ కీవర్డ్ మీదనే ఏదైతే యూజర్ టైప్ చేసిన కీవర్డ్ మీదనే మనకు ఎస్‌ఈఓ రిజల్ట్స్ గానీ, లేపోతే యాడ్స్ కానీ అనేవి డిస్‌ప్లే అవుతాయి. సో, ఈ కీవర్డ్స్‌లో అంటే గూగుల్ యాడ్స్‌లో కీవర్డ్ పెట్టినప్పుడు మనం దీన్ని కొన్ని డిఫరెంట్ కీవర్డ్ టైప్స్‌లో పెట్టొచ్చనమాట. ఎగ్జాంపుల్ ఆహ్ సో, దేర్ ఆర్ 3 డిఫరెంట్ కీవర్డ్ టైప్స్ అనమాట. ఒకటి బ్రాడ్ మ్యాచ్, ఇంకోటి ఫ్రేజ్ మ్యాచ్,
ఇంకోటి ఎగ్జాక్ట్ మ్యాచ్. సో ఈ కీవర్డ్ గూగుల్ యాడ్స్లో కీవర్డ్ టైప్స్ ఏంటి అంటే బ్రాడ్ మ్యాచ్, ఫ్రేజ్ మ్యాచ్, ఎగ్జాక్ట్ మ్యాచ్. అంటే మనం ఏదైనా కీవర్డ్ పెట్టినప్పుడు మనం యాడ్ ఎలా చూపియాలి అనేది మనం గూగుల్కి చెప్తాం ఒక కీవర్డ్ బేసిస్ మీద. అంటే ఎగ్జాంపుల్ బ్రాడ్ మ్యాచ్. ఫస్ట్ బ్రాడ్ మ్యాచ్ చూద్దాం. సో బ్రాడ్ మ్యాచ్ అంటే ఇదే ఉంది, నాకు టాప్ 10 సిఆర్ఎంస్ ఇన్ ఇండియా అని టైప్ చేశాను. ఇది నేను ఈ కీవర్డ్కి, అంటే ఈ టాప్ 10 సిఆర్ఎం ఇన్ ఇండియా అనే కీవర్డ్కి నేను యాడ్ రన్ చేస్తున్నాను. యాడ్ రన్ చేయాలి, ఈ కీవర్డ్కి రన్ చేయాలి అనుకుంటున్నాను. సో నేను ఇది ఎగ్జాంపుల్. ఈ కీవర్డ్ని నేను బ్రాడ్ మ్యాచ్ చేస్తే ఏంటి అంటే బ్రాడ్ మ్యాచ్ అనే టైప్ లాగా నేను సెట్ చేస్తే అప్పుడు ఏంటి అంటే ఇది కంప్లీట్‌గా ఇప్పుడు ఈ యొక్క కీవర్డ్‌లో రిలవెంట్ కీవర్డ్స్ ఏవున్నా అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ వేరే యూజర్ ఎవరన్నా సీఆర్ఎమ్స్ ఇన్ ఇండియా, లేకపోతే ఇండియా సీఆర్ఎం, లేకపోతే బెస్ట్ సీఆర్ఎమ్స్ ఇన్ ఇండియా అని డిఫరెంట్ వెర్షన్స్‌లో ఎనీ వెర్షన్ ఏ వెర్షన్ టైప్ చేసినా మన యాడ్ అనేది కనిపియడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఇదేంది అంటే మన టార్గెటింగ్‌ని బ్రాడ్‌గా చేయడానికి, అంటే మల్టిపుల్ పీపుల్‌కి చూపియడానికి అనేది యూజ్ అవుతుంది. ఎందుకు అంటే మనం గూగుల్‌కి ఏం చెప్తున్నాం ఈ మ్యాచ్ టైప్‌తోనంటే, నాకు ఈ కీవర్డ్ టైప్ చేసినప్పుడు ఈ ఈ ఈ కీవర్డ్‌కి రిలేటెడ్ కీవర్డ్ ఏది ఉన్నా, అంటే ఈ కీవర్డ్‌లో ఇప్పుడు టాప్ 10 సీఆర్ఎమ్స్ అంటే మనం ఈ సాఫ్ట్‌వేర్ టూల్ కోసం చూసినప్పుడు ఎంత డిఫరెంట్‌గా టైప్ చేసినా అనేది మనకు చూపియడానికి ట్రై చేస్తుంది. ఇంకొక బెస్ట్ సింపుల్ ఎగ్జాంపుల్ అంటే ఎవరన్నా సిల్క్ శారీస్ కోసం చూస్తున్నారనుకుందాం. సో, సిల్క్ శారీస్ అనేది కీవర్డ్‌కి నేను యాడ్ అనేది బిడ్ చేయడానికి రెడీగా ఉన్నాను. నేను గూగుల్‌కి ఏం చెప్పాను, ఓకే. ఇది బ్రాడ్ మ్యాచ్‌గా టైప్ చేసుకోండి. బ్రాడ్ మ్యాచ్‌గా సెట్టింగ్ చేసుకోండి. సెటప్ చేశాను అని అన్నప్పుడు, అప్పుడు ఏం చేస్తుందంటే ఎవరైనా యూజర్ శారీస్ అవైలబుల్ ఆన్‌లైన్ అని టైప్ చేసినా, లేదు అంటే సిల్క్ టాప్స్, సిల్క్ చుడిదార్స్ అని టైప్ చేసినా, ఈ మన యాడ్ అనేది కనిపిస్తుంది. అంటే ఇది బ్రాడ్ లెవెల్‌లో కనిపియడానికి యూజ్ అవుతుంది. సో, ఎందుకు అంటే ఇది బ్రాండ్ అవేర్‌నెస్. సో, మేబీ మీ దగ్గర కంప్లీట్‌గా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. అండ్ మీరు చాలా మందికి రీచ్ అవ్వాలని అనుకుంటున్నారు అన్నప్పుడు దీన్ని మనం చూసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో, బ్రాడ్ మ్యాచ్ అనేది అలా పనిచేస్తుందనమాట. సో, ఫ్రేజ్ మ్యాచ్. సో, ఇదే కీవర్డ్‌కి ఫ్రేజ్ మ్యాచ్ అని సెటప్ చేసి అది ఇలా పనిచేస్తుంది. సో, ఇదే స కీవర్డ్‌కి ఫ్రేజ్ మ్యాచ్ ఎలా చేయాలి అంటే, ఇప్పుడు సిల్క్ శారీ అనే కీవర్డ్‌కి మనం బిడ్ చేస్తున్నాం అనుకుందాం. సో, బిఫోర్ అండ్ ఆఫ్టర్ అంటే ఎగ్జాంపుల్ చూపిస్తాను, ఒక్క నిమిషం. ఇప్పుడు సిల్క్ శారీస్ ఇలా టైప్ చేసాం. సో, ఈ కీవర్డ్‌కి మనం యాడ్ రన్ చేద్దాం అనుకున్నాం అనుకోండి. సో, ఎగ్జాంపుల్ ఇప్పుడు చూసారా? సాఫ్ట్ సిల్క్ శారీస్ ఆన్‌లైన్. ఎవరైనా వేరే యూజర్ సాఫ్ట్ సిల్క్ శారీస్ ఆన్‌లైన్ అంటే ఈ కీవర్డ్ యొక్క ముందు లేపోతే తర్వాత ఏదన్నా వర్డ్స్ పెట్టి వాళ్ళు సెర్చ్ చేయొచ్చు. మనం ఏం చెప్తున్నాం గూగుల్‌కంటే నాకు ఈ వర్డ్ అనేది నాకు కీవర్డ్‌లో ఉండాలి. ఇప్పుడు ప్యూర్ సాఫ్ట్ సిల్క్ శారీస్ విత్ ప్రైస్ అన్న నా యాడ్ కనపడాలి. ప్యూర్ సిల్క్ శారీస్ అన్న నా యాడ్ కనపడాలి. లేటెస్ట్ ప్యూర్ సిల్క్ శారీస్ అన్న కనపడాలి. సో, ఈ టైప్ ఆఫ్ యాడ్ కీవర్డ్‌కి నాకు ముందు ఏదన్నా వర్డ్ పెట్టొచ్చు, తర్వాత ఏదన్నా పెట్టొచ్చు. సో, దీన్ని మనం ఫ్రేజ్ మ్యాచ్ అని అంటాం. సో, ఇది ఎందుకంటే ఇది కొంచెం టార్గెటింగ్‌ని కొంచెం నారో చేస్తుంది. అంటే కంప్లీట్‌గా అందరికి కనపడకుండా ఎవరైతే సిల్క్ శారీస్ కోసం మాత్రమే చూస్తున్నారు అండ్ మల్టిపుల్ ఆప్షన్స్ చూస్తున్నారు అన్నప్పుడు మనం ఫ్రేజ్ మ్యాచ్‌ని వాడతామనమాట. సో, ఎగ్జాక్ట్ మ్యాచ్ ఏంటి అంటే మనం గూగుల్‌కి చెప్తాం ఓన్లీ ఇది సిల్క్ శారీస్ అని ఎవరన్నా టైప్ చేస్తేనే నా యాడ్ కనపడాలి. మిగతా ఎనీ టైప్ ఆఫ్ వేరియేషన్ అంటే ఇప్పుడు సిల్క్ శారీస్ ఆన్‌లైన్, సిల్క్ శారీస్ ఫర్ వుమెన్, వెడ్డింగ్ నియర్ మీ అని ఏది టైప్ చేసినా, అంటే ముందు ఏదన్నా పెట్టినా, వెనక ఏది పెట్టినా, అంటే సాఫ్ట్ ఆన్‌లైన్ ఇలా పెట్టినా, ముందు ఒక వర్డ్ ప్యూర్ సాఫ్ట్ సిల్క్ శారీస్ అని పెట్టినా నా యాడ్ కనపడొద్దు. ఓన్లీ సిల్క్ శారీస్ అని కొడితేనే నా యాడ్ అనేది కనిపియాలి. సో, దాన్ని మనం ఎగ్జాక్ట్ మ్యాచ్ అంటాం.
అంటే దీని అర్థం ఏందంటే, మనం కంప్లీట్‌గా నారో డౌన్ జేస్తున్నాం. అంటే ఎవరైతే ఓన్లీ నా దగ్గర ఇప్పుడు యాస్ ఎ బిజినెస్ ఓన్లీ నా దగ్గర సిల్క్ శారీస్ మాత్రమే ఉన్నాయి. అండ్ నా ఓన్లీ ఆన్‌లైన్‌లోనే ఉన్నాయి అన్నప్పుడు, ఎవరైతే ఆ యూజర్ టైప్ చేస్తాడో అప్పుడు దానికి వాళ్ళు ఓన్లీ నారో డౌన్ జేస్తున్నారు. అంటే ఓన్లీ వీళ్ళకి మాత్రమే నా యాడ్ ఎవరైతే కంప్లీట్‌గా సిల్క్ శారీస్ ఆన్‌లైన్ అని చూస్తున్నారో వాళ్ళకే నా యాడ్ అనేది కనిపియాలి. వేరే వాళ్ళకి కనపడొద్దు. ఎందుకంటే నేను ఫిజికల్‌గా నా స్టోర్ లేదు. లేకపోతే వేరే శారీస్ టైప్స్ లేవు నా దగ్గర. అండ్ నేను నా ఆఫర్ గూడా ఓన్లీ దీని మీదనే ఉంది అనేది చెప్పడానికి ట్రై చేస్తారనమాట. సో, ఇవి ఎలా వాడతారు అంటే బిజినెస్ డిపెండ్స్ ఆన్ ద బిజినెస్ ఆబ్జెక్టివ్ ఏంటి. అంటే మనం ఎలా టార్గెటింగ్ చేద్దాం అనుకుంటున్నాం మన ప్రొడక్ట్‌కి ఎలా అంటే డైవర్స్ వేలా అంటే ఎక్కువ మందికి చూపియాలనుకుంటున్నామా? లేకపోతే లిమిటెడ్ వెర్షన్స్‌లో చూపిద్దాం అనుకుంటున్నామా? లేకపోతే ఓన్లీ వెరీ నారో ఫోకస్‌తోనే వెళ్ళాలి అనుకుంటున్నామా? అనేది కంపెనీ యొక్క వాళ్ళ ప్రొడక్ట్స్ మీద డిపెండ్స్ ఉంటుంది ఆబ్జెక్టివ్ అనేది. సో, దాన్ని బట్టి ఆ స్ట్రాటజీ మనం డిసైడ్ చేస్తాం. అంటే ఎలా ఎళ్ళాలి? సో, ఎలా ఎళ్తే మనకు రిజల్ట్స్ ఎక్కువగా వస్తాయి? అండ్ డిఫరెంట్ కాంబినేషన్స్‌లో ట్రై చేసి టెస్ట్ చేస్తుంటా. ఓకే. ఇది వర్క్ అవుతుంది. సో, దీనివల్ల ఇలా సెర్చెస్ వస్తున్నాయి. సో, ఇది చేంజ్ చేసుకోవాలి అనేది కంప్లీట్‌గా ఆహ్, డైలీ ఆప్టిమైజేషన్ అనేది ఉంటుంది. సో, అది ఓవరాల్‌గా కీవర్డ్స్ అంటే ఏంటి గూగుల్ యాడ్స్‌లో అని కీవర్డ్ టైప్స్ అని చెప్పడానికి ఇది ఇన్ఫర్మేషన్ అండి. సో, ఇది కీవర్డ్ టైప్స్ అనమాట. తరువాత నెక్స్ట్ వచ్చేసి సరే ఇదంతా బానే ఉంది. సో, దీంట్లో గూగుల్ యాడ్స్‌లో ఏమన్నా టార్గెటింగ్ ఆప్షన్స్ ఉన్నాయా? అంటే మనం ఎలా టార్గెట్ చేయొచ్చు? ఇప్పుడు ఓన్లీ కీవర్డ్ బేసిస్ మీదనే టార్గెట్ చేయొచ్చా? లేకపోతే ఇంకేమన్నా ఆప్షన్స్ ఉన్నాయా? అని అంటే యెస్. కొన్ని ఆప్షన్స్ ఉంటాయన్నమాట. సో, అవేంటి అంటే ఫస్ట్ డెమోగ్రాఫిక్స్. సో, డెమోగ్రాఫిక్స్ అంటే యూజర్ డెమోగ్రాఫిక్స్ నథింగ్ బట్ అంటే వాళ్ళ ఏజ్ మీద టార్గెట్ చేయొచ్చు. లేదా అంటే మనం ఓన్లీ ఓకే 24-35 ఇయర్స్ వాళ్ళకి మాత్రమే చూపియాలనుకుంటున్నాం. అండ్ జెండర్ వైస్‌గా కూడా టార్గెట్ చేయొచ్చు. సో, అంటే మేల్ వర్సెస్ ఫీమేల్ అనేది ఈ డెమోగ్రాఫిక్స్ యూజ్ చేసి అంటే వాళ్ళు పేరెంట్సా, హౌస్ హోల్డ్ ఇన్‌కమ్ ఉందా లేదా అనేది కంప్లీట్‌గా ఈ డెమోగ్రాఫిక్స్ మీద మనకు టార్గెటింగ్ ఆప్షన్స్ అవైలబుల్ ఉంటాయి. మనం గూగుల్ యాడ్స్‌లో అది మీకు చూపిస్తాను ఎండ్ ఆఫ్ ది సెషన్‌లో. ఎలా చేయొచ్చు, టార్గెటింగ్ ఆప్షన్స్ ఎలా కనపడతాయి అని. సో, ఇవి డెమోగ్రాఫిక్స్. ఇంకొకటి లొకేషన్ టార్గెటింగ్ ఉంటుంది. సో, లొకేషన్ టార్గెట్‌లో 2 టైప్స్ మేజర్‌గా ఉంటాయి. ఒకటి ఇప్పుడు నేను ఇక్కడ ఎగ్జాంపుల్ పర్టిక్యులర్ ఏరియాలో నేను శారీస్ అమ్ముతున్నాను అనుకుందాం. ఓన్లీ నా షాప్ ఓన్లీ ఒక లొకేషన్ అంటే హైదరాబాద్ అనే లొకేషన్‌లో ఉంది అనుకుందాం. సో, నేను ఏం చేయాలనుకుంటున్నా అంటే యాస్ ఎ బిజినెస్ ఓన్లీ హైదరాబాద్ లొకేషన్‌లోనే నేను యాడ్స్ చూపియాలి. హైదరాబాద్‌లో ఉన్న వాళ్ళకి యాడ్స్ చూపియాలి అని ఓన్లీ లొకేషన్ టార్గెట్ అంటే రీజియన్, సిటీ అలా పర్టిక్యులర్ లొకేషన్ అనేది మనం టార్గెట్ చేయొచ్చు. లేదు ఇంకా డీటెయిల్‌గా నారో డౌన్ చేయాలి అనుకుంటే ఒక హైదరాబాద్‌లోనే ఆహ్, ఒక సెక్యులర్ ఏరియా అంటే ఒక సికింద్రాబాద్ అంటే ఒక చిన్న ఏరియాలో ఉన్నాను. కానీ నేను ఏం చేస్తానంటే ఇప్పుడు బిజినెస్ ఏం చేస్తుందంటే ఓకే. సికింద్రాబాద్ నుంచి నా స్టోర్ నుంచి ఒక 10 కిలోమీటర్స్ రేడియస్ లేకపోతే 15 కిలోమీటర్ రేడియస్‌లో మాత్రమే నా యాడ్స్ కనపడాలి అనేది కూడా సెట్ చేయొచ్చనమాట. అంటే లో లొకేషన్ రేడియస్ అనమాట. అంటే ఇది ఎందుకంటే ఇది లోకల్ బిజినెస్ వాళ్ళకి యూజ్ అవుతుంది. అంటే ఎవరైతే ఆ ఏరియాలో సర్టెన్ ఏరియాలో లిమిట్స్‌లో వాళ్ళు సర్వ్ చేస్తుంటారో అండ్ వాళ్ళకి ఫిజికల్ లొకేషన్ ఉంటుంది. మేబీ ఆన్‌లైన్ సర్వీసెస్ ఉండకపోవచ్చు. అండ్ వేరే దూరం ఉన్నవాళ్ళు రాకపోవచ్చు కాబట్టి, ఓకే. నా షాప్ ఉన్న పర్టిక్యులర్ 10 కిలోమీటర్స్, 15 కిలోమీటర్స్ అయితే వేరే వాళ్ళు ఎవరైనా ట్రావెల్ చేయడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి, సో, అలా అని టార్గెట్ చేయొచ్చు. సో, ఇది కూడా మనం బిజినెస్ మీద ఆబ్జెక్టివ్ మీద ఉంటుంది. ఈ టార్గెటింగ్ ఆప్షన్స్ ఎలా చేయాలి? ఎందుకు చేయాలి? అనేది మొత్తం. తర్వాత నెక్స్ట్ ఇంకొక టార్గెటింగ్ ఆప్షన్ వచ్చేసి ఆడియన్స్ టార్గెటింగ్ అనమాట. సో, ఈ ఆడియన్స్ టార్గెటింగ్ ఏంటి అంటే, వాళ్ళ ఇంట్రెస్ట్‌లు ఏముంటాయి బేసికల్‌గా ఆహ్, వాళ్ళేదన్నా దీనికోసం రిలేటెడ్ ఐటెమ్ కోసం సెర్చ్ చేస్తున్నారా? రిలేటెడ్ ఇంతకుముందు ఏమన్నా వాళ్ళ హిస్టరీ ప్రకారం ఏదన్నా రిలేటెడ్ సిల్క్ శారీస్ కోసం మేబీ ఎగ్జాంపుల్ ఆహ్, రీసెంట్‌గా ఏమన్నా సెర్చ్ చేశారా? లేకపోతే ఎక్కడన్నా వాళ్ళు వెళ్లి చూసారా? ఆన్‌లైన్‌లో ఎక్కడన్నా పర్చేజ్ చేసారా? లేకపోతే వాళ్ళు కంటిన్యూయస్‌గా ఏమన్నా రిక్వైర్మెంట్ ఉందా? అనే దాన్ని బట్టి కొన్ని సిగ్నల్స్ అనేది గూగుల్‌కి అందుతాయి. బేస్డ్ ఆన్ ది వాళ్ళ హిస్టరీని బట్టి అన్ని ఇన్ఫర్మేషన్ అనేది. సో, దాని మీద గూడా మనం అనేది టార్గెట్ చేయొచ్చు. సో, ఇవి మేజర్‌గా ఆహ్, లొకేషన్, ఆడియన్స్ అనేవి ఉంటాయి. అండ్ మీరు ఎగ్జాంపుల్ డే అండ్ టైమ్ ఆఫ్ ద డే అనేది కూడా మనం టార్గెట్ చేయొచ్చు. అంటే
పర్టిక్యులర్ డేలోనే చూపియాలి, పర్టిక్యులర్ టైంలో చూపియాలి, ఓన్లీ మండేనే చూపియాలి, ఓన్లీ ట్యూస్డే చూపియాలి, లేకపోతే మండే ఓన్లీ వీక్ డేస్, ఓన్లీ వీకెండ్స్ అలా మనం సెట్ చేసుకోవచ్చు మనం ఆప్షన్స్ అని కూడా డే అండ్ టైం అనేది ఆప్షన్. సో ఇవి కంప్లీట్గా మేజర్ టార్గెటింగ్ ఆప్షన్స్ వచ్చేసి ఫర్ గూగుల్ యాడ్స్ అనమాట. సో ఇవి కూడా మనకు దేని మీద డిపెండ్ అయితాయి అంటే కంప్లీట్ అసలు బిజినెస్ యొక్క ఆబ్జెక్టివ్‌ని బట్టి అంటే బిజినెసెస్ వాళ్ళకి ఎలా యాడ్స్ రన్ చేయాలి అనుకుంటున్నారు. వాళ్ళ ప్రొడక్ట్స్, వాళ్ళ ఆడియన్స్ ఎవరు, వాళ్ళ ప్రొడక్ట్స్ ఏంటి, దాని మీద మనం ఆలోచించి ఒక స్ట్రాటజీ అనుకుంటాం. ఓకే. ఈ లొకేషన్‌లో ఉన్న వాళ్ళకి టార్గెట్ చేయాలి. ఈ లొకేషన్ ఉన్న వాళ్ళకి ఇది సరిపోతుంది. మన ఆడియన్స్ ఈ లొకేషన్‌లో ఉన్నారు. మన ఆడియన్స్ ఇక్కడున్నారు అనేది తెలుసుకొని ఆ బేసిస్ మీద అనేది టార్గెటింగ్ అనేది మల్టిపుల్ ఆప్షన్స్‌లో టార్గెటింగ్ చేస్తాం. అండ్ ఇది వర్కౌట్ అవుతుందా లేదా అనేది మనం డేటాతోనే మనకు తెలిసిపోతుంది. ఓకే. ఈ యాడ్స్‌తోనే మనకు రిటర్న్ వస్తుందా? యాడ్స్ క్లిక్ చేస్తున్నారా? యాడ్స్ చూస్తున్నారా? అనేది కంప్లీట్‌గా డీటెయిల్స్ కూడా అవైలబుల్ ఉంటాయి కాబట్టి దాని మీద ఆప్టిమైజ్ చేసుకుంటూ వెళ్తామనమాట. సో ఎనీ క్యాంపెయిన్ మనం ఫస్ట్ సెటప్ చేయంగానే అంటే వర్క్ అవుతుంది, వర్క్ కాదు అనేది డిసైడ్ చేయలేము. ఎందుకంటే మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. సో కంటిన్యూయస్‌గా ఆప్టిమైజ్ చేసుకుంటూ వెళ్ళడం వల్ల మనం రిజల్ట్స్ అనేవి సాధించొచ్చనమాట. సో గూగుల్ యాడ్స్‌లో ఇప్పుడు స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అనేది తెలుసుకుందాం. ఇప్పుడు అసలు గూగుల్ యాడ్స్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? సో గూగుల్ యాడ్స్‌లో స్ట్రక్చర్ ఏంటి అంటే, ఫస్ట్ స్ట్రక్చర్ వచ్చేసి ఫస్ట్ గూగుల్ యాడ్స్ అకౌంట్. ఇప్పుడు గూగుల్ యాడ్స్ మనం అకౌంట్ క్రియేట్ చేసుకున్నాక ఫస్ట్ దాన్ని అకౌంట్ అంటాం. సో అకౌంట్‌లో గూగుల్ యాడ్స్ అకౌంట్‌లో మనం యాడ్ క్యాంపెయిన్స్ అనేవి క్రియేట్ చేస్తామనమాట. ఇప్పుడు మనకొక బిజినెస్ ఉంది. ఆ బిజినెస్‌కి ఒక అకౌంట్ క్రియేట్ చేసుకుందాం మనం. గూగుల్ యాడ్స్‌లో రన్ చేద్దామని ఒక అకౌంట్ క్రియేట్ చేసుకున్నాం. సో ఆ అకౌంట్ కింద మనకు ఆ అకౌంట్‌లో క్యాంపెయిన్స్ రన్ చేసుకోవచ్చనమాట. ఇప్పుడు ఒక క్యాంపెయిన్, మల్టిపుల్ క్యాంపెయిన్స్ ఓకే. 3 క్యాంపెయిన్స్ నేను రన్ చేయాలని అనుకుంటున్నాను అనుకుందాం. సో ఈ క్యాంపెయిన్ కింద యాడ్ గ్రూప్స్ ఉంటాయి. యాడ్ గ్రూప్స్. సో ఈ యాడ్ గ్రూప్స్‌లో ఏముంటాయంటే యాడ్స్ అండ్ కీవర్డ్స్. సో కీవర్డ్స్. సో ఇది మీరు చూసినట్టయితే ఫస్ట్ బిజినెస్ లెవెల్‌లో అకౌంట్ అనేది ఉంటుంది. తర్వాత అకౌంట్‌లో మల్టిపుల్ క్యాంపెయిన్స్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు మనం. సో మల్టిపుల్ క్యాంపెయిన్స్ అంటే మేబీ మనకు డిఫరెంట్ డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. డిఫరెంట్ ప్రొడక్ట్స్‌కి మనం ఒక్కొక్క ప్రొడక్ట్‌కి ఒక క్యాంపెయిన్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. లేదు నాకు కంప్లీట్‌గా ఒకటే ప్రొడక్ట్ ఉంది కానీ నాకు డిఫరెంట్ ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి. అంటే నేను ఒకటి ఓన్లీ బ్రాండ్ అవేర్‌నెస్ కోసం చూస్తున్నాను. అంటే మల్టిపుల్ పీపుల్‌కి రీచ్ అవ్వడానికి. లేదు నాకు ఒక ఆబ్జెక్టివ్ వచ్చేసి నేను లీడ్స్ రన్ చేయడానికి. అట్లా మల్టిపుల్ ఆబ్జెక్టివ్ మీద డిఫరెంట్ క్యాంపెయిన్స్ అనేవి సెటప్ చేసుకోవచ్చు. మల్టిపుల్ ప్రొడక్ట్స్, మల్టిపుల్ కేటగరీస్. సో ఇవన్నీ ఏంటి అంటే మనకు ఈజీగా స్ట్రక్చర్ మన యాడ్స్‌ని మనం ఈజీగా స్ట్రక్చర్ చేసుకోవడానికి ఈ స్ట్రక్చర్ అనేది సింపుల్ వేలో మనకు యూజ్ అవుతుంది. సో, ఒక క్యాంపెయిన్ క్రియేట్ చేసినప్పుడు, ఆ క్యాంపెయిన్ కింద మల్టిపుల్ యాడ్ గ్రూప్స్ ఉంటాయన్నమాట. సో, క్యాంపెయిన్ మనం అనుకున్నాక, ఓకే. ఈ ప్రొడక్ట్ గాని, ఈ కేటగరీ, ఈ ఆబ్జెక్టివ్‌కి మనం క్యాంపెయిన్ రన్ చేద్దాం అనుకున్నప్పుడు, దాంట్లో యాడ్ గ్రూప్స్ ఉంటాయి. సో, యాడ్ గ్రూప్స్‌లో మనం యాడ్ గ్రూప్స్ లెవెల్‌లో మనం టార్గెటింగ్ చేస్తామనమాట. అంటే లొకేషన్ టార్గెటింగ్ గానీ, అవన్నీ మనం యాడ్ గ్రూప్స్ లెవెల్‌లో సెట్ చేస్తాం. సో, ఈ యాడ్ గ్రూప్స్ అంటే మల్టిపుల్ యాడ్ గ్రూప్స్ డిఫరెంట్ ఇప్పుడు ఒక ఆబ్జెక్టివ్ గాని, ఒక ప్రొడక్ట్‌కి అనుకుందాం. సో, ఈ యాడ్ గ్రూప్‌లో ఓకే. లొకేషన్ వైస్ మేబీ నేను ఈ లొకేషన్ 1కి టార్గెట్ చేయడానికి ఈ యాడ్ గ్రూప్ వాడతాను. లొకేషన్ 2కి యాడ్ గ్రూప్ వాడతాను. లేదు అంటే డిఫరెంట్ టార్గెటింగ్ ఆప్షన్స్‌కి ఒక్కొక్క యాడ్ గ్రూప్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. సో దట్ మనకు ఈజీగా స్ట్రక్చర్ అనేది ఉంటుంది. నెక్స్ట్ మనం ఆప్టిమైజ్ చేయాలనుకున్న మనకు క్లారిటీ రావాలన్నా ఏది వర్క్ అవుతుంది, ఏది వర్క్ అవ్వట్లేదు అన్నకి మనకి ఈ స్ట్రక్చర్ అనేది యూజ్ అవుతుంది. సో ప్రతి యాడ్ గ్రూప్‌లో ఏముంటాయంటే యాడ్స్ అండ్ కీవర్డ్స్ అనేవి ఉంటాయి.
సో ప్రతి యాడ్ గ్రూప్‌లో యాడ్స్ అండ్ కీవర్డ్స్ ఉంటాయి. సో ఈ యాడ్స్ కీవర్డ్స్ ఏంటి అని నథింగ్ బట్ ఇప్పుడు యాడ్స్ చూసినప్పుడు మనకు ఏవైతే యాడ్స్ కనిపించాయో ఇందాక యాహ్! ఇవి యాడ్స్ అనమాట. యాడ్ కాపీస్, యాడ్ టెక్స్ట్, యాడ్ డిస్క్రిప్షన్స్ ఇవి యాడ్స్ అనమాట. అండ్ నెక్స్ట్ ఇంకోటొచ్చేసి కీవర్డ్స్. సో, ఏ కీవర్డ్స్‌కి మనం టార్గెటింగ్ చేస్తున్నాం అనేది మనం ఈ యాడ్ గ్రూప్ యొక్క రిలేటెడ్ ఆబ్జెక్టివ్, ఈ క్యాంపెయిన్ యొక్క రిలేటెడ్ ఆబ్జెక్టివ్, ఈ యాడ్ గ్రూప్ యొక్క రిలేటెడ్ టార్గెటింగ్ ఆప్షన్స్ మీద మనం సర్టెన్ కీవర్డ్స్‌ని మనం దీంట్లో పెడతాం. సర్టెన్ కీవర్డ్స్. ఆ కీవర్డ్స్‌కి తగ్గ యాడ్స్ అనేది క్రియేట్ చేస్తాం. సో, ఇలా స్ట్రక్చర్ అనేది మేజర్‌గా ఫాలో అవుతుంటారు. సో, దీనివల్ల ఏంటి అంటే మనకు ఈజీగా ఆహ్, స్ట్రక్చర్ వైస్ డిఫరెంట్ మల్టిపుల్ క్యాంపెయిన్స్ రన్ చేయడానికి ఎన్ని క్యాంపెయిన్స్ రన్ చేసినా మనకొక క్లియర్‌గా ఎప్పుడన్నా క్యాంపెయిన్ చూసినప్పుడు ఓకే. ఈ క్యాంపెయిన్ దీనికోసం రన్ చేశాం. తర్వాత ఈ టార్గెటింగ్ ఆప్షన్స్ దీంట్లో ఉండే. అండ్ నెక్స్ట్ డేటా అనాలిసిస్ చేయాలన్నా ఈజీగా అవుతుంది. అండ్ నెక్స్ట్ అనేది కంప్లీట్‌గా మీకు ఈజీగా అర్థం కావడానికి ఇది వర్క్ అవుతుందనమాట. సో, బేసికల్‌గా ఈ స్ట్రక్చర్ అనేది ఫాలో అయితారు మాక్సిమం. సో, ఇది ఓవరాల్‌గా అసలు గూగుల్ యాడ్స్ స్ట్రక్చర్ అంటే అకౌంట్, మల్టిపుల్ క్యాంపెయిన్స్ అండ్ మల్టిపుల్ యాడ్ గ్రూప్స్, తర్వాత మల్టిపుల్ యాడ్ గ్రూప్స్ కింద యాడ్స్ అండ్ కీవర్డ్స్ అనేవి ఉంటాయి. సో, ఇది ఓవరాల్‌గా గూగుల్ యాడ్స్ స్ట్రక్చర్. సో, కంప్లీట్‌గా మళ్ళీ మీకు రివైజ్ చేయాలి అంటే అసలు గూగుల్ యాడ్స్ అంటే ఏంటో చెప్పడం జరిగింది. తర్వాత వాట్ ఆర్ ద టైప్స్ బేసికల్‌గా సెర్చ్ యాడ్స్ అంటే ఏంటి? డిస్‌ప్లే యాడ్స్ అంటే ఏంటి? వీడియో యాడ్స్, షాపింగ్ యాడ్స్, డిఫరెంట్ యాడ్స్ ఎలా వర్క్ అవుతాయి. తర్వాత ఆక్షన్ ఎలా పనిచేస్తుంది. యాడ్స్ ఆక్షన్ ఎలా పనిచేస్తుందంటే డిఫరెంట్ పొజిషన్ అంటే ఫస్ట్ పొజిషన్‌లో ఎలా చూపియడానికి ఆ బ్రాండ్స్‌కి ఎలా గూగుల్ ఎలా కన్సిడర్ చేస్తుంది? గూగుల్ ఎలా ఎవాల్యుయేట్ చేస్తుంది? ఇదే ఫస్ట్ చూపియాలి ఎందుకు? ఇదే సెకండ్ చూపియాలి? ఇదే థర్డ్ చూపియాలి ఎలా? ఎందుకు చూపియాలి? అనే దాని మీద ఆప్షన్ అంటే దాంట్లో ఫ్యాక్టర్స్ వచ్చేసి మెయిన్ ఫ్యాక్టర్స్ బిడ్ అండ్ క్వాలిటీ స్కోర్ అనమాట. సో, బిడ్ అంటే ఏంటి? క్వాలిటీ స్కోర్ అంటే ఏంది గూడా చెప్పడం జరిగింది. సో, క్వాలిటీ స్కోర్‌లో ఎక్స్‌పెక్టెడ్ సీటీఆర్, ల్యాండింగ్ పేజ్ ఎక్స్‌పీరియన్స్ అనేది మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. తర్వాత బడ్జెట్ అండ్ బిడ్ అంటే ఏంటి? సో, ఎలా సెటప్ చేస్తారు? తర్వాత కీవర్డ్ టైప్స్ ఏముంటాయి గూగుల్ యాడ్స్‌లో? ఆహ్, గూగుల్ యాడ్స్‌లో ఎలా ఉంటాయి? బ్రాడ్ మ్యాచ్, ఫ్రేజ్ మ్యాచ్ అంటే ఏంటి? ఎగ్జాక్ట్ మ్యాచ్ అంటే ఏంది? తర్వాత డిఫరెంట్ టార్గెటింగ్ ఆప్షన్స్ ఎలా ఉంటాయి? అండ్ గూగుల్ యాడ్స్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? అనేది మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను గదా! సో, మనం ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తామంటే మీకు ఒక డెమో అకౌంట్ చూపిస్తాను. సో థట్ మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. సో, గూగుల్ యాడ్స్ మీరు గూగుల్ యాడ్స్ అని టైప్ చేస్తే మీకు లింక్ అనేది వస్తుంది. గూగుల్ యాడ్స్. యాడ్స్.గూగుల్.కామ్ అనేది లింక్ అనమాట. సో, దీంట్లో మీరు అకౌంట్ లేకపోతే ఈజీగా సైన్ ఇన్ చేయొచ్చు. కానీ మనం యాడ్స్ రన్ చేయాలి అంటే మనకు బిజినెస్ అనేది అంటే వెబ్‌సైట్ అనేది ఉండాలి. సో మీరు అకౌంట్ క్రియేట్ చేసుకోవడం చాలా సింపుల్. ఇది ఫ్రీ టూల్ కాబట్టి. అండ్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నాక మీకొక అకౌంట్ కూడా అది క్రియేట్ చేసేస్తుంది. అంటే ఒక ఆహ్, స్పెసిఫిక్ అకౌంట్ ఫర్ దిస్ బిజినెస్ అనమాట. ఈ బిజినెస్‌కి మీకు అకౌంట్. ఇది అకౌంట్ ఐడీ అంటాం మనం. సో, ఈ అకౌంట్ ఐడీ అనేది స్పెసిఫిక్‌గా ఉంటుంది. సో, ఇది మీరు చూస్తే ఫస్ట్ వచ్చే డాష్‌బోర్డ్ అన్నమాట. సో, దీంట్లో ఏమేముంటాయి? సో, క్యాంపెయిన్స్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ మెనూ ఉంటుంది. క్యాంపెయిన్స్ ఏంటి? మన గోల్స్ ఏంటి? డేటా ఎలా ఉంటాయి? డిఫరెంట్ టూల్స్ దీన్ని యూజ్ చేసుకొని మనం డిఫరెంట్ ఆప్షన్స్‌లో ఏమేమి చేయొచ్చు? తర్వాత బిల్లింగ్ అండ్ మల్టిపుల్ సెటప్ అవన్నీ డీటెయిల్స్ అనేవి ఉంటాయి. సో, మీకు క్యాంపెయిన్ క్రియేట్ చేయడం అంటే ఇలా చూపిస్తాను సింపుల్ వేలో. సో దట్ ఒక క్లియర్ అండర్‌స్టాండింగ్ అయితే వస్తుంది. సో, నిన్న మీకు ఎస్‌ఈఓ చెప్తున్నప్పుడు కీవర్డ్స్ ప్లానర్ అనేది చూపియడం జరిగింది కదా! సో, కీవర్డ్ ప్లానర్ అనేది కూడా ఇక్కడనే ఉంటుందనమాట. సో, ఈ ప్లానింగ్‌లో కీవర్డ్ ప్లానర్ అనేది ఉంటుంది. సో, దీంట్లో మీరు ఏ కీవర్డ్స్ ఉన్నాయి, నా బిజినెస్‌కి ఏ కీవర్డ్స్ యొక్క వాల్యూమ్ బాగుంది అనేది సెలెక్ట్ చేసుకోవచ్చనమాట. సో, ఇప్పుడు నేను ఫస్ట్ ఒక క్యాంపెయిన్ క్రియేట్ చేస్తాను. సో, క్యాంపెయిన్ అని క్రియేట్ చేయంగానే మనకు ఫస్ట్ ఆబ్జెక్టివ్ చూస్ చేసుకోమని చెప్తుంది. సో, ఇదేంటి అంటే ఇది డిపెండ్స్ ఆన్ మన ఆబ్జెక్ట్. మనకేం కావాలి అంటే మనకు సేల్స్ కోసం చూస్తున్నామా? లేదు ఈజీగా లీడ్స్ జనరేట్ చేయడం కోసమా? లేకపోతే ట్రాఫిక్ ఓన్లీ ఓకే. నా వెబ్‌సైట్‌కి నేను ట్రాఫిక్ పంపియాలనుకుంటున్నాను. నేను నా యాప్ ఉంది. నా యాప్‌ని ప్రమోట్ చేయాలనుకుంటున్నాను. లేకపోతే నేను బ్రాండ్ అవేర్‌నెస్ అంటే ఓన్లీ మల్టిపుల్ పీపుల్‌కి నేను నా బ్రాండ్‌ని ఎక్కువ మందికి రీచ్ చేయాలనుకుంటున్నాను.
లేకపోతే నాకు ఒక లోకల్ ఫిజికల్ స్టోర్ ఉంది. దానికి నేను విజిట్స్ అంటే వాకిన్స్ కోసం చూస్తున్నాను. దానికి ప్రమోషన్స్ కోసం చూస్తున్నాను. అనేది ఈ ప్రీ డిఫైన్డ్ ఆబ్జెక్టివ్స్ అనేవుంటాయి. సో, మీరు దీంట్లో తగ్గట్టు మాక్సిమం దీంట్లో మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో, సెలెక్ట్ చేసుకోకుండా కూడా చేసుకోవచ్చు. అంటే మీరు ఆబ్జెక్టివ్ చూస్ చేసుకోకుండా కూడా చేసుకోవచ్చు. కానీ చూస్ చేసుకోవడం ఏంటి అంటే దీనికి తగ్గట్టు గూగుల్ కొన్ని సర్టెన్ సెట్టింగ్స్ అనేవి ఆల్రెడీ చేసి పెడుతుందనమాట. బెస్ట్, బెస్ట్ సెట్టింగ్స్ అంటాం. సో, ఈ ఈ ఆబ్జెక్టివ్‌కి తగ్గ మంచి పుష్ రావడానికి, మంచి యాడ్స్ పెర్ఫార్మ్ చేయడానికి అనేది డిఫైన్డ్ సెట్టింగ్స్ అనేవి చేస్తుంది కాబట్టి, మనకు ఈజీ అవుతుంది. మనం క్యాంపెయిన్ చేయడం కానీ, సెటప్ చేయడం గానీ. సో, మాక్సిమం ఆబ్జెక్టివ్ సెలెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ మాక్సిమం ఇప్పుడు ఎయిదర్ బ్రాండ్ అవేర్‌నెస్ ఉంటుంది, లేకపోతే వెబ్‌సైట్ ట్రాఫిక్ ఉంటుంది, తర్వాత లీడ్స్ ఉంటాయి. సో, దాన్ని బట్టి మనం ఒక క్యాంపెయిన్ ఆబ్జెక్టివ్‌ని క్రియేట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనకు క్యాంపెయిన్ టైప్. క్యాంపెయిన్ క్యాంపెయిన్ టైప్ చూసుకోవడానికి అది అడుగుతున్నాను. అంటే నువ్వు సెర్చ్ చేయాలనుకుంటున్నావా? వీడియో యాడా? డిస్‌ప్లే యాడా? షాపింగ్ యాడా? లేకపోతే పెర్ఫార్మన్స్ మ్యాక్స్ అంటే పెర్ఫార్మన్స్ మ్యాక్స్ అంటే ఇది కొంచెం అడ్వాన్స్డ్ కాన్సెప్ట్. ఇదేంటి అంటే ఇది మల్టిపుల్ యాడ్ ఫార్మాట్స్‌లో ఉంటుంది. అంటే ఒక్కటే క్యాంపెయిన్ మనం మల్టిపుల్స్ వేస్‌లో చూపియాలి. అంటే నేను సెర్చ్‌లో చూపిస్తా, డిస్‌ప్లేలో చూపిస్తా, యూట్యూబ్‌లో చూపిస్తా, అన్ని దాంట్లో చూపిస్తా అన్న దానికి పెర్ఫార్మన్స్ మ్యాక్స్ క్యాంపెయిన్స్ అని ఉంటది. ఇది అడ్వాన్స్డ్ కాన్సెప్ట్. సో, సింపుల్‌గా మీరు ఇది వదిలేసేయండి. ఇప్పుడు జస్ట్ సెర్చ్, వీడియో, షాపింగ్, డిస్‌ప్లే యాడ్స్ అంటే ఏంటి? దీనికోసం మనం సెలెక్ట్ చేసుకుంటాం. సో, నేను గూగుల్ సెర్చ్‌లో చూడాలనుకుంటున్నాను సెలెక్ట్ చేశాను. తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి అంటే, సో, క్యాంపెయిన్ దానికొక నేమ్ ఇస్తాం మనం. సో, ఇది ఆటోమేటిక్‌గా చూజ్ చేసుకుంటుంది. లేదంటే మనం ఒక సర్టెన్ నేమ్ చేసుకోవచ్చు. సో, ఈ నేమ్ ఎలా ఉంటుంది అంటే, మనకు రేపొద్దున మనం ఆ క్యాంపెయిన్ నేమ్ చూసినప్పుడు మనకు కొంచెం క్లారిటీ రావాలి. ఓకే. నేను ఈ క్యాంపెయిన్ దీనికోసం చేశాను. ఈ ఆబ్జెక్టివ్ కోసం చేశాను అని కొంచెం డీటెయిల్‌గా రాసుకుంటే, మనకు నెక్స్ట్ ఎప్పుడన్నా చూసినప్పుడు మనం అంటే ఓపెన్ చేసి ఓకే. ఈ క్యాంపెయిన్ దీనికోసం రన్ చేశాము మనము అనేది క్లియర్‌గా మనకు కన్‌ఫ్యూజ్ కాకుండా ఉంటుంది. సో, తరువాత నెక్స్ట్ అని కొట్టంగానే మనకి ఏం చేస్తుందంటే నెక్స్ట్ బిడ్డింగ్. సో, బిడ్డింగ్ ఎలా చేస్తాము మనము అనేది ఇక్కడ చెప్తుందనమాట. సో, ఇది ఏమడుగుతుందంటే వాట్ డు యూ వాంట్ టు ఫోకస్ ఆన్? మీరు దేని మీద ఫోకస్ చేయాలనుకుంటున్నారు? అప్పుడు నేను యాక్చువల్లీ వెబ్‌సైట్ ట్రాఫిక్ అని ఆబ్జెక్టివ్ సెలెక్ట్ చేశాను కాబట్టి ఇది క్లిక్స్ అనేది నాకు చెప్తుంది. ఓకే. క్లిక్స్ అనేవి మీరు యూ కెన్ ఫోకస్ ఆన్. లేదు అన్నప్పుడు మీరు ఆహ్, అదర్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అంటే కన్వర్షన్స్ వాల్యూ. సో, ఇది కొంచెం అడ్వాన్స్ టాపిక్స్ కానీ కన్వర్షన్స్ అనేది సింపుల్‌గా చెప్పాలంటే ఇందాక మీకు చెప్పాను గదా! ఎవరైనా యూజర్ యాడ్ క్లిక్ చేసి ల్యాండింగ్ పేజ్‌కొచ్చిన తర్వాత అక్కడ యాక్షన్ తీసుకుంటే అక్కడంటే మనం ఏదైతే యాక్షన్ ఎగ్జాంపుల్ మనం ఒక డెమో ఫార్మ్ పెట్టాం, లేకపోతే ఎంక్వైరీ ఫార్మ్ పెట్టాం, లేపోతే ఒక వాట్సాప్ మెసేజ్ చాట్ పెట్టాం. సో, అలా మనం ఏదైతే ఆప్షన్ పెట్టామో, అది ఒకవేళ యాక్షన్ కంప్లీట్ చేస్తే, అది ఆ యూజర్ అది కన్వర్టెడ్ అని అంటాం. అంటే దాన్ని కన్వర్షన్స్ అంటాం. ఇప్పుడు 100 పీపుల్ యాడ్ చూసి ఓన్లీ 2 మెంబర్సే ఆహ్, ఆహ్, యాక్షన్ తీసుకున్నారు అంటే, ఓవరాల్‌గా 2% ఈస్ ది కన్వర్షన్ రేట్. సో, ఆ కన్వర్షన్స్ మీద ఫోకస్ చేయాలనుకుంటున్నారా? దాన్ని బట్టి డిఫరెంట్ ఆప్షన్స్ అనేవి ఉంటాయి. సో, ఇప్పుడైతే నేను క్లిక్స్ మీద ఫోకస్ చేయాలనుకుంటున్నాను. సో, ఇదేంటి ఆప్షన్ అంటే మీరు ఇంకా మోర్ కంట్రోల్ ఆన్ ది యాడ్ అంటే మోర్ కంట్రోల్ ఆన్ ద బడ్జెట్ మీరు సెలెక్ట్ చేసుకోవాలంటే, అప్పుడు మీరు చెక్ జేసుకోవచ్చు. నేను కాస్ట్ పర్ క్లిక్ అంటే ఇందాక చెప్పాను కదా! పర్ క్లిక్ ఎంత బిడ్ పెట్టాలి అనుకుంటున్నాను. సో, ఆ కాస్ట్ పర్ క్లిక్ మీద ఎంత పెట్టాలనుకుంటున్నాను. అంటే రూ. 10 అంటే నేను రూ. 10 కంటే నేను ఎక్కువ ఇది బిడ్ లిమిట్. సో, దీనికంటే నేను ఎక్కువ చేయదలుచుకోలేదు. సో దట్ ఎందుకంటే ఇలా పెట్టడం వల్ల మీకు మంచి మోర్ కంట్రోల్ ఒస్తుంది. కానీ కొన్నిసార్లు ఫస్ట్ రన్ చేస్తున్నప్పుడు మనకు ఒక క్లారిటీ లేదు. అంటే యావరేజ్‌గా ఎంత రన్ అవుతుంది అని క్లారిటీ లేనప్పుడు మనకి ఇది వదిలేయడమే బెస్ట్ పాజిబుల్ పని అండి.
సో, ఈ క్లిక్స్ ఇది సెటప్ చేసిన తర్వాత మనం ఏం క్లిక్ చేస్తామంటే నెక్స్ట్ అనేది క్లిక్ చేస్తాం. సో, దీంట్లో ఇప్పుడు నెట్వర్క్స్ ఏంటి అంటే బేసికల్‌గా ఇది ఏం అడుగుతుందంటే మీరు ఓన్లీ సెర్చ్ పార్ట్నర్స్‌లోనే చూపియాలనుకుంటున్నారా? లేకపోతే డిస్‌ప్లే నెట్వర్క్‌లో కూడా చూపియాలనుకున్నారంటే మీరు ఒకవేళ డిస్‌ప్లే క్యాంపెయిన్ కూడా రన్ చేస్తారు. లేదు మీ డిస్‌ప్లే రిలవెంట్ సైట్స్‌లో, వీడియోస్‌లో గూ యూట్యూబ్ రిలేటెడ్ దాంట్లలో మీరు చూపియాలనుకుంటున్నారా అనేది కూడా చెప్తుంది. సో, ఇది మనం మాక్సిమం ఆహ్, గూగుల్ సెర్చ్ నెట్వర్క్స్‌లో గూడా చూపియొచ్చు. లేదు అంటే అవసరం లేదు మనకు అనేది మనం సెట్ జేసుకోవచ్చనమాట. మనం దీన్నంతా ఎలా వర్కౌట్ అవుతుంది, మన పాస్ట్ క్యాంపెయిన్స్ ఏమన్నా దీని నుంచి యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ వచ్చిందా? లేకపోతే ఇది రన్ చేసిన తర్వాత మనకేమన్నా ఎక్స్‌ట్రా బెనిఫిట్ వచ్చిందా? అనే దాని మీద మనం అనేది క్లియర్‌గా చూడ్డానికి ఉంటుంది. సో, దీన్ని మనం డిసెలెక్ట్ చేశాం. ఎందుకంటే నాకు ఓన్లీ గూగుల్ సెర్చ్‌లోనే చూపియాలి అని. నెక్స్ట్ ఇందాక చెప్పినట్టు లొకేషన్ టార్గెటింగ్ వచ్చింది గదా! సో, లొకేషన్ టార్గెటింగ్ ఏంటి? సో, ఓన్లీ ఇండియాలోనే చూపియాలి అనేది నేను చెప్తున్నాను. తర్వాత నెక్స్ట్ లాంగ్వేజ్ పరంగా గూడా అంటే యూజర్స్ ఏమన్నా లాంగ్వేజ్ కస్టమర్స్ ఏమన్నా డిఫరెంట్‌గా అంటే మాక్సిమం ఇంగ్లీష్ అని పెడితే సరిపోతుంది. ఎందుకంటే ఇంగ్లీష్‌లోనే మాక్సిమం టైప్ చేస్తారు. లేదు మీ ప్రొడక్ట్స్ మీరు ఇంకా స్పెసిఫిక్‌గా ఓన్లీ రీజనల్ లెవెల్‌లో ఎళ్ళాలి. రీజనల్ లాంగ్వేజ్ వాళ్ళకి మాత్రమే నేను చూపియాలి అనుకుంటే మీరు అలా కూడా టార్గెట్ చేసుకోవచ్చు. తర్వాత ఇందాక చెప్పినట్టు ఆడియన్స్ టార్గెటింగ్ అంటే బేసికల్‌గా వాళ్ళు ఇంట్రెస్ట్ బేసిస్ మీద అంటే ఇప్పుడు డిఫరెంట్ వాళ్ళు సోషల్ మీడియా ఇంట్రెస్ట్, ఎంటర్‌టైన్‌మెంట్ ఇలా డిఫరెంట్ ఇంట్రెస్ట్ అంటే టెక్నాలజీ, సో, ఎడ్యుకేషన్, మ్యూజిక్ లవర్స్ సో, ఇలా మనం దేన్ని మనకు బ్రాండ్‌కి తగ్గట్టుగా దీన్ని మనం క్రియేట్ చేసుకోవాలి. దీన్ని సెలెక్ట్ చేసుకుంటే మనం ఓన్లీ వీళ్ళకి మాత్రమే మనం యాడ్ చూపియడానికి వీజవుతుంది. సో, దీన్ని ఆడియన్స్ సెగ్మెంట్ అంటాం. సో, తర్వాత, తర్వాత మనం ఇక్కడ మోర్ సెట్టింగ్స్ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అనేవి కనపడతాయి. సో, ఇక్కడ చూశారు గదా! యాడ్ రొటేషన్ అంటే ఇదేం లేదు నథింగ్ బట్ ఈ సెట్టింగ్ ఏంటి అంటే ఏవైతే యాడ్స్ కొన్ని రోజులు అంటే కొంత పెర్ఫార్మ్ అయ్యాక కొంత మనీ స్పెండ్ అయ్యాక ఏదైతే యాడ్స్ ఆహ్, మనకు ఎక్కువగా పెర్ఫార్మ్ అయ్యాయి అన్నప్పుడు దాన్ని మాత్రమే మాక్సిమం చూపియడానికి ట్రై చేయండి అనేది చెప్తామనమాట ఈ సెటప్‌లో. సో, ఇందాక చూసినట్టు ఈడ యాడ్స్, కీవర్డ్స్ దీంట్లో మళ్ళీ మల్టిపుల్ యాడ్స్ ఉండొచ్చు. అంటే యాడ్ వేరియేషన్ 1, 2, 3, 4, 5 యాడ్ వేరియేషన్స్ అలా మల్టిపుల్ యాడ్ వేరియేషన్స్ పెట్టి మనం టెస్ట్ చేస్తాం. ఓకే. ఏ యాడ్ వేరియేషన్ మంచిగా పనిచేస్తుంది. ఏ యాడ్ వేరియేషన్ మనకు రిజల్ట్స్ ఎక్కువగా ఇస్తుంది అనేది కూడా చూస్తామనమాట. తర్వాత స్టార్ట్ డేట్, ఎండ్ డేట్ నథింగ్ బట్ క్యాంపెయిన్ ఎప్పుడు స్టార్ట్ చేయాలనుకుంటున్నారు, ఎప్పుడు ఎండ్ చేయాలనుకుంటున్నారు. తర్వాత ఇందాక చెప్పినట్టు షెడ్యూల్. మీరు ఏ డే డిఫరెంట్ డేస్, డిఫరెంట్ టైమ్ మీరు షెడ్యూల్ చేసుకోవచ్చు. తర్వాత యూఆర్ఎల్ ఆప్షన్స్ ఇవి బేసికల్‌గా మనం యూఆర్ఎల్ ఎలా ఉండాలి డిఫరెంట్ సెట్టింగ్స్ అనమాట. సో, ఇలా బేసిక్ సెట్టింగ్స్ చేసుకున్న తర్వాత అంటే మనం ఇవన్నీ క్యాంపెయిన్ సెట్టింగ్‌లో ఒస్తాయి. సో, ఫస్ట్ ఇక్కడ చూసిన తర్వాత ఫస్ట్ బిడ్డింగ్ చేసాం. తర్వాత సెట్టింగ్స్ అంటే బేసికల్‌గా ఆహ్, క్యాంపెయిన్ ఒక మేజర్ సెట్టింగ్స్ అనేవి చేసిన తర్వాత కీవర్డ్స్ అండ్ అసెట్ జనరేషన్ అంటే మనం ఇప్పుడు ఆహ్, వీళ్ళు ఈ ఈ టూల్ ఏంటి అంటే ఇది మనం యూఆర్ఎల్ ఇస్తే ఆటోమేటిక్‌గా కీవర్డ్ సజెషన్స్ గానీ, యాడ్స్ కానీ డిఫరెంట్‌గా జనరేట్ చేసి ఇస్తుంది ఆటోమేటిక్‌గా. లేదు మనకు ఇది అవసరం లేదు. మనం స్కిప్ చేయొచ్చు. మనం ఓన్‌గా మనం చేసుకోవాలి అన్నప్పుడు ఇలా కూడా ట్రై చేయొచ్చనమాట. సో, ఇక్కడ మీరు ఒకవేళ మీ యూఆర్ఎల్ ఏదన్నా సెర్చ్ చేస్తే అంటే మీకు ఎగ్జాంపుల్ మీ దగ్గర కీవర్డ్స్ ఉంటే మీరు డైరెక్ట్ ఇక్కడ పేస్ట్ చేయొచ్చు కీవర్డ్స్ లేదు నా దగ్గర మేబీ నా వెబ్‌సైట్ నుంచి మీరు తీసుకోండి అని గూగుల్‌కి చెప్తే ఎగ్జాంపుల్ మనం ఇది బిజినెస్ అనుకుందాం. సో, ఇది బిజినెస్ నేను ఇక్కడ యూఆర్ఎల్ పెట్టినప్పుడు నాకు ఆ యూఆర్ఎల్ మీద ఒక కంటెంట్ డిపెండ్స్ ఆన్ ద కంటెంట్ ఇది గూగుల్ అనేది కొన్ని సజెస్ట్ చేస్తుంది. అంటే ఈ కీవర్డ్స్ మీకు యూజ్ అవుతాయి. ఎందుకంటే ఈ కీవర్డ్స్ రిలేటెడ్ మీ యూఆర్ఎల్ అనేది ఉంది అనేది చెప్పడానికి. సో, అలా చేసుకోవచ్చు. లేదు మీకు ఆల్రెడీ మీరు ఒక ప్లాన్ ప్రకారం కొన్ని కీవర్డ్స్ సెటప్ చేసి ఈ కీవర్డ్స్‌కి నేను టార్గెట్ చేయాలనుకుంటున్నారు. నా నా బి బికాస్ ద ఆబ్జెక్టివ్ నాది డిఫరెంట్ అండ్ నా ల్యాండింగ్ పేజ్ ఈ కీవర్డ్స్‌కి ఉంది. నేను ఈ ఆఫర్ రన్ చేయాలనుకుంటున్నాను అని అంటే మనం స్పెసిఫిక్‌గా ఓన్లీ ఈ కీవర్డ్స్‌కి మాత్రమే నేను చేయాలి అనుకుంటున్నాను అని చెప్పొచ్చనమాట.
సో, ఇక్కడ ఇందాక మీకు కీవర్డ్ మ్యాచ్ టైప్స్ చెప్పాను గదా! సో, కీవర్డ్ మ్యాచ్ టైప్స్ ఎలా సెట్ జేయాలి అంటే మీకు ఇక్కడ చెప్తున్నారు చూడండి. సో, కీవర్డ్ ఇప్పుడు బ్రాడ్ మ్యాచ్ అంటే ఇప్పుడు నార్మల్‌గా ఎలా ఉంది కీవర్డ్ అలా వదిలేస్తే ఇది బ్రాడ్ మ్యాచ్ కీవర్డ్ అనమాట. సో, దీన్ని ఫ్రేజ్ మ్యాచ్‌గా చేయాలి అంటే ఇప్పుడు హైఫన్ కోట్స్ ఇస్తే ఇది ఫ్రేజ్ మ్యాచ్ అవుతుంది. సో, నేను ఇప్పుడు దీన్ని ఎగ్జాక్ట్ మ్యాచ్ చేయాలి అంటే అప్పుడేం చేస్తా అంటే, నేను ఇలా ఈ సెట్టింగ్స్ చేసి, సో, ఇది ఎగ్జాక్ట్ మ్యాచ్. సో, మనం దీంట్లో డిసైడ్ జేసుకోవచ్చు. ఓకే. ఈ కీవర్డ్ నాకు బ్రాడ్ మ్యాచ్, లేకపోతే ఈ కీవర్డ్ నాకు ఎగ్జాక్ట్ మ్యాచ్, ఈ కీవర్డ్ నాకు ఆహ్, ఫ్రేజ్ మ్యాచ్ అనే డిఫరెంట్ సెటప్స్‌లో మనం ఇక్కడ సెట్ చేసుకోవచ్చనమాట. తర్వాత కీవర్డ్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ యాడ్స్. సో, ఈ యాడ్స్ అనేది మనం ఫస్ట్ యూఆర్ఎల్ ఇస్తాము. తర్వాత ఇక్కడ మేజర్‌గా మీరు చూడాల్సిందేంటంటే హెడ్‌లైన్స్ అండ్ సబ్‌స్క్రిప్షన్స్ డిస్క్రిప్షన్ సారీ. సో, హెడ్‌లైన్స్ ఎన్ని ఉంటాయి? సో, ఆల్‌మోస్ట్ 15 హెడ్‌లైన్స్ మనం ఇక్కడ పెట్టుకోవచ్చు. తర్వాత 4 డిస్క్రిప్షన్స్ వేరియేషన్స్ పెట్టుకోవచ్చు. ఇదేంటి అంటే మల్టిపుల్ వేస్‌లో అది రొటేట్ చేసి ఏది ఆప్టిమైజ్ అంటే ఏది బెటర్‌గా పెర్ఫార్మ్ అయితుంది అనేది చెప్పడానికి మనకు ఇది గూగుల్ యాడ్స్ అనేది చెప్తుందనమాట. సో, ఇక్కడ కొన్ని హెడ్‌లైన్స్ సజెస్ట్ చేస్తుంది బేస్డ్ ఆన్ మన కీవర్డ్స్. లేదు మనకు కొన్ని కీవర్డ్స్ ఉన్నాయి మనం చేసుకోవాలి అంటే అలా చేసుకోవచ్చు. అట్‌లీస్ట్ ఒక 3 హెడ్‌లైన్స్ అయితే మినిమమ్. అండ్ 3 హెడ్‌లైన్స్ వచ్చేసి ప్రతి హెడ్‌లైన్ వితిన్ 30 క్యారెక్టర్స్ ఉండాలి. అంటే 30 ఎగ్జాంపుల్ 30 క్యారెక్టర్స్ కంటే ఎక్కువ ఎళ్తే అది కనపడదనమాట. సో, వితిన్ 30 క్యారెక్టర్స్‌లో ఉండాలి. సో, ఇక్కడ తర్వాత మనం ఆప్టిమైజేషన్ సో, ఇలా మల్టిపుల్ రాండమ్‌గా నేను రాస్తున్నాను. సో, మీకు కొంచెం అర్థం చెప్పియడానికి వెబ్‌సైట్ కన్వర్షన్స్. సో, ఇలా ఒక 3 రాసిన తర్వాత మీకు ఇక్కడ ప్రివ్యూ కనిపిస్తుంది చూడండి. సో, ప్రివ్యూ, డెస్క్‌టాప్ ప్రివ్యూ, మొబైల్ ప్రివ్యూ ఇక్కడ మీరు చూసుకోవచ్చు. మీ యాడ్ ఎలా కనపడుతుంది అనేది మీరు ఎగ్జాంపుల్‌గా చూసుకోవచ్చు. సో, ఇలా మల్టిపుల్ హెడ్‌లైన్స్ రాస్తే ఏంటి అంటే, ఈ మల్టిపుల్ హెడ్‌లైన్స్‌తో డిఫరెంట్ వేరియేషన్స్ అనేది గూగుల్ టెస్ట్ చేస్తుందనమాట. సో, మీరిక్కడ చూస్తే ఈ ఈ ఒక హెడ్‌లైన్, ఇదొక హెడ్‌లైన్. సో, ఇలా మల్టిపుల్ హెడ్‌లైన్స్‌ని గూగుల్ అనేది సెట్ చేస్తుంది. సెటప్ చేసి మనకు చెప్తుంది. ఏది వర్కౌట్ అయితుంది. సో, దాన్ని బట్టి మనం ఎలా ఆప్టిమైజ్ చేయాలి అనేది మనం దీంట్లో చేస్తామనమాట. సో, ఇవి హెడ్‌లైన్స్. తర్వాత ఇక్కడ మీకు డిస్క్రిప్షన్ 1, డిస్క్రిప్షన్ 2 అన్నట్టుగా మినిమమ్ 2 డిస్క్రిప్షన్స్ ఇక్కడ మనం 4 డిస్క్రిప్షన్స్ అనేవి పెట్టుకోవచ్చు. మిగతా 2 అనేవి ఆప్షనల్. సో, ఇలా ఇక్కడ డిస్క్రిప్షన్ మనం అనేది క్రియేట్ చేసుకోవచ్చు. సో, డిస్క్రిప్షన్ నథింగ్ బట్ ఇప్పుడు ఇది హెడ్‌లైన్స్. ఇది డిస్క్రిప్షన్. ఇక్కడ చూస్తే ఇది హెడ్‌లైన్. ఇది డిస్క్రిప్షన్. సో, ఈ హెడ్‌లైన్ ఎలా రాస్తున్నాం? ఈ డిస్క్రిప్షన్ ఎలా మ్యాచ్ చేస్తున్నాం? ఇదంతా మనం కీవర్డ్‌కి రిలేటెడా? కాదా? తర్వాత మన ల్యాండింగ్ పేజ్‌కి రిలేటెడా? అనేది మల్టిపుల్ వేస్‌లో మనం ఆలోచించాల్సి ఉంటుంది. అండ్ దాన్ని బట్టి ఒక యాడ్ కాపీ రాస్తాము. సో, అది ఎలా పెర్ఫార్మ్ అయిందో దాన్ని బట్టి మనం ఆప్టిమైజ్ చేసుకుంటూ వెళ్తాం. తర్వాత డిస్క్రిప్షన్ రాసాక కొన్ని సెట్టింగ్స్ ఉంటాయి. అండ్ మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. సో, ఇదేంటి అంటే సైట్ లింక్స్ అంటే బేసికల్‌గా మనకింకా యాడ్‌తో పాటు ఇంకా వేరే మన వెబ్‌సైట్ పేజెస్‌ని రిలేటెడ్ పేజెస్ చూపియాలి అనుకున్నప్పుడు మనం సైట్ లింక్స్ అనేవి పెడతాం. సో, ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ చూసినట్టయితే ఇది యాడ్, టైటిల్, డిస్క్రిప్షన్, హెడ్‌లైన్ డిస్క్రిప్షన్ కదా! ఇవి ఏవైతే ఎక్స్‌ట్రా లింక్స్ ఉన్నాయో ఇవి సైట్ లింక్స్ అనమాట. సో, ఇవి సైట్ లింక్స్ అంటాం. సో, సైట్ లింక్స్ అంటే ఈ రిలేటెడ్ యాడ్ ఇంకా మల్టిపుల్ ఇన్ఫర్మేషన్ కోసం కావాలి. లేకపోతే రిలేటెడ్ ఆఫర్స్ ఎక్కడైతే ఉన్నాయో అలా సెట్ చేసుకోవడానికి మనకు సైట్ లింక్స్ అనేవి యూజ్ అవుతాయి. సో, అలా మనం ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. తర్వాత కాల్అవుట్స్ అంట. కాల్అవుట్స్ అంటే నథింగ్ బట్ మనము డిఫరెంట్ కాల్అవుట్స్ యూజర్స్‌కి యాడ్ డిస్క్రిప్షన్‌లో మనం చెప్తాం. ఓకే. మాకిక్కడ ఫ్రీ షిప్పింగ్ ఉంది, ఫ్రీ ట్రయల్ ఉంది, ఫ్రీ డెలివరీ ఉంది. అలా ఆ టర్మ్స్‌ని యూజ్ చేసుకోవడం వల్ల మనకు వాళ్ళకి ఇంకా ఎక్సైట్‌మెంట్‌గా అనిపిస్తాం. ఓకే. యాడ్ క్లిక్ చేయడానికి సో దట్ వాళ్ళు ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి అనేది మనకి ఇది కాల్అవుట్స్ అనేవి హెల్ప్ అవుతాయన్నమాట. సో, కాల్అవుట్స్ సేమ్ సిమిలర్ వేలో మనం ఇలా సెట్ చేసుకోవచ్చు. డిస్క్రిప్షన్ తర్వాత కాల్అవుట్ టెక్స్ట్ ఉంటాయి. బేసికల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఫ్రీ డెలివరీ, 24/7 అవైలబిలిటీ తర్వాత ఫ్రీ డెమో, ఫ్రీ ట్రయల్ అలా ఉంటాయన్నమాట కాల్అవుట్స్ అనేవి. సో, తర్వాత ఇంకా నెక్స్ట్ ఇలా చేసిన తర్వాత మనం ఇక్కడ డన్ అని కొడితే ఒక యాడ్ అనేది క్రియేట్ అవుతుంది. సో, అలా మల్టిపుల్ యాడ్స్ క్రియేట్ చేసుకొని సో, తర్వాత ఇక్కడ
మనం మనం ఇవన్నీ ఫిల్ చేస్తుంటే యాడ్ స్ట్రెంత్ అనేది పెరుగుతుంది. సో, ఇది యాడ్ స్ట్రెంత్ ఇక్కడ చూపిస్తుందనమాట. సో, ఈ యాడ్ స్ట్రెంత్ పెరగడం వల్ల ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ చూసాం మనం హెడ్‌లైన్స్ యాడ్ చేయలేదు. ఈ హెడ్‌లైన్స్‌లో కీవర్డ్స్ ఇంక్లూడ్ చేయలేదు. తర్వాత హెడ్‌లైన్స్ యూనిక్ లేవు, డిస్క్రిప్షన్. సో, ఇవన్నీ మనం ఆల్మోస్ట్ సెటప్ చేస్తే మన యాడ్ స్ట్రెంత్ కూడా మాక్సిమం 100% అనేది వచ్చేస్తుంది. సో, దాన్ని బట్టి యాడ్ స్ట్రెంత్ బావుంటే మన పర్ఫార్మెన్స్ కూడా బావుంటుంది. సో, ఇలా సెటప్ చేసి మనం క్యాంపెయిన్స్ అనేవి రన్ చేస్తాము మనం ఓవరాల్‌గా. ఇప్పుడు లాస్ట్‌కి ఇప్పుడు యాడ్స్ రన్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి బడ్జెట్. సో, గూగుల్ అనేది ఒక రికమెండెడ్ బడ్జెట్ ఉంటుంది. అంటే యావరేజ్‌గా డైలీ బడ్జెట్ అంటే యావరేజ్‌గా రూ. 1694 డైలీ ఇంత ఖర్చు చేయొచ్చు చేయొచ్చు. ఈ సెటప్ వల్ల చేయబడుతుంది. సో, దానివల్ల మీకు ఫోర్‌కాస్ట్ అంటే ఇది గూగుల్ చెప్తుంది. మేబీ ఇన్ని క్లిక్స్ రావచ్చు. ఇంత కాస్ట్ పర్ క్లిక్ ఉండొచ్చు. సో, మీకు ఇంత వీక్లీ ఇంత కాస్ట్ అవ్వచ్చు అనేది ఉంటుందనమాట. కొన్ని సెటప్ రికమెండెడ్ బడ్జెట్స్ అనేవి ఉంటాయి. లేదు మీకు ఓన్‌గా కస్టమ్ బడ్జెట్స్ సెలెక్ట్ జేసుకోవాలంటే మీరు కూడా అలా గూడా చేసుకోవచ్చు. సో, నేను ఓన్లీ రూ. 100 పెట్టాలి. యావరేజ్ డైలీ బడ్జెట్ నాదిది అన్నప్పుడు దానికి తగ్గట్టే మన పెర్ఫార్మన్స్ అంటే క్లిక్స్ కానీ, సీపీసీ గానీ, కాస్ట్ గానీ ఉంటుంది. అండ్ వాళ్ళు చెప్పిన రికమెండెడ్ బడ్జెట్ పోవాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే మనం మినిమమ్ ఎంత బడ్జెట్ పెట్టాలనుకుంటున్నామో దాన్ని పెట్టి ఫస్ట్ టెస్ట్ చేయాలి. టెస్ట్ చేసిన తర్వాత మంచిగా పెర్ఫార్మ్ అయితుంటే గ్రాడ్యుయల్‌గా మనం యాడ్స్ అనేవి ఇంక్రీజ్ చేస్తూ ఉండాలి. సో, అలా బడ్జెట్ క్రియేట్ చేసిన తర్వాత రివ్యూ అంటే అన్ని ఇన్ఫర్మేషన్ ఒకసారి రివ్యూ చేసుకొని మనం క్యాంపెయిన్ అనేది లాంచ్ చేస్తాం. సో, ఇది ఓవరాల్‌గా గూగుల్ యాడ్స్ ఎలా వర్క్ అవుతుంది అనేది చెప్పడానికి మీకు ట్రై చేశాను. సో, దీంట్లో సరే యాడ్స్ రన్ చేశాము. యాడ్స్ రన్ చేసిన తర్వాత మనకు ఆప్టిమైజేషన్ ఎలా చేసుకోవాలి? అంటే రిపోర్ట్స్ ఎలా ఉంటాయి? అనేది చూపియడానికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇది చాలా చిన్న క్యాంపెయిన్ రన్ చేసింది. సో, మీకొక సింపుల్ అండర్‌స్టాండింగ్ అయితే వస్తుంది. అంటే ఏముంటాయి ఇన్ఫర్మేషన్ అనే దాని మీద. సో, క్యాంపెయిన్ లెవెల్‌లో మెట్రిక్స్ ఎలా ఉంటాయి? సో, ఇది ఎగ్జాంపుల్ నేను ఒక 2 క్యాంపెయిన్స్ రన్ చేసినా అనుకుందాం. సో, దీనికి బడ్జెట్ 200 పర్ డే. తర్వాత ఏంటి అంటే క్యాంపెయిన్ టైప్ ఏంటి అంటే నేను ఓన్లీ సెర్చ్ యాడ్స్ కోసం మాత్రమే చేశాను. సో, దీంట్లో మీకు మేజర్‌గా ఇన్ఫర్మేషన్ ఎలా ఉంటుందంటే ఇంప్రెషన్స్. ఇంప్రెషన్స్ అంటే నథింగ్ బట్ వ్యూస్ అన్నమాట. ఇప్పుడు మనం ఈ ఎగ్జాంపుల్ ఇది టైప్ చేసి మనం ఈ 4 యాడ్స్‌ని మనం చూసాం. చూసాం కానీ క్లిక్ చేయలేదు. అంటే ఇక్కడ ఇంప్రెషన్స్ అనేవి కౌంట్ అయితాయి. సో, చూసిన తర్వాత క్లిక్స్. ఇప్పుడు నెక్స్ట్ ఏం చెప్తారు ఇక్కడ ఇంప్రెషన్స్ తర్వాత క్లిక్స్ ఎన్నొచ్చాయి ఇక్కడ చూడండి క్లిక్స్. ఇప్పుడు 59 ఇంప్రెషన్స్‌లో 8 క్లిక్స్ అంటే సీటీఆర్ వచ్చేసి 14%. సో, అలా కాలిక్యులేట్ అనేది చేస్తారు. తర్వాత కాస్ట్ ఎంతయింది ఓవరాల్‌గా మనకు ఓకే. ఇంత కాస్ట్ పడ్డది. తర్వాత బిడ్ స్ట్రాటజీ మనం ఏం సెలెక్ట్ చేసాం. తర్వాత కన్వర్షన్స్ ఇందాక చెప్పినట్టు కన్వర్షన్స్ ఏంటి? కన్వర్షన్ రేట్ ఏంటి? అనేది మొత్తం అనేది డీటెయిల్‌గా వస్తాయన్నమాట. సో, ఇంకా మీరు డీటెయిల్‌గా యాడ్ గ్రూప్స్ లెవెల్‌లో వెళ్ళొచ్చు. యాడ్ గ్రూప్ ఎలా పనిచేస్తుంది? ఆహ్ డిఫరెంట్ యాడ్ గ్రూప్స్ ఎలా పనిచేస్తున్నాయి, లేదు అన్నా నాకింకా డీటెయిల్‌గా నేను వెళ్ళాలి. నాకు యాడ్స్ లెవెల్‌లో పని చేయాలి అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను 2 యాడ్స్ క్రియేట్ చేశాను అనుకుందాం. సో, ఈ యాడ్ గ్రూప్‌లో ఈ యాడ్ ఎలా పనిచేసింది? ఈ యాడ్ ఎలా దీని ఇప్పుడు యాడ్ స్ట్రెంత్ ఎలా ఉంది? యాడ్ టైప్ ఏంటి? తర్వాత క్లిక్స్ ఎలా వచ్చాయి? ఈ యాడ్స్‌కి ఇంప్రెషన్స్ ఎలా వచ్చాయి? కన్వర్షన్ రేట్ ఎలా వచ్చాయి? సో, అలా డీటెయిల్‌గా మనం ఎళ్ళొచ్చు అన్నమాట. తర్వాత కీవర్డ్ లెవెల్‌లో కూడా చూసుకోవచ్చు. సో, కీవర్డ్ లెవెల్‌లో ఒక్కొక్క కీవర్డ్ యొక్క పెర్ఫార్మన్స్ ఏంటి. సో, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే నేను ఈ కీవర్డ్స్‌ని బ్రాడ్ మ్యాచ్ కీవర్డ్స్ అని చేశాను. సో, ఈ బ్రాడ్ మ్యాచ్ కీవర్డ్స్‌లో మనకు ఇక్కడ ఎగ్జాంపుల్ ఇక్కడ చూపిస్తానన్నమాట. ఇంప్రెషన్స్ ఎన్నొచ్చాయి ఈ కీవర్డ్‌కి. ఈ కీవర్డ్ ఈ టైప్ చేసిన వాళ్ళు ఎంతమంది క్లిక్ చేశారు? ఎంత కాస్ట్ పడింది? కన్వర్షన్స్ ఎన్నయ్యాయి? సో, ఈ తర్వాత ఏ లొకేషన్స్ నుంచి మనం లొకేషన్ టార్గెటింగ్ పెడితే మేజర్‌గా ఏ లొకేషన్స్ నుంచి మనకు ఎక్కువ క్లిక్స్ వచ్చాయి. తర్వాత మన షెడ్యూల్ ఎలా పనిచేస్తుంది, మన ఆడియన్స్ ఎవరు క్లిక్ చేశారు మేజర్‌గా ఒకవేళ ఆడియన్స్ గ్రూప్స్ కానీ క్రియేట్ చేస్తే. సో, ఇక్కడ చూడొచ్చు ఏ ఏజ్ వాళ్ళు మీకు మీ యాడ్‌తోని ఇంటరాక్ట్ అయ్యారు. సో, మనం ఏదైతే డిఫరెంట్ సెట్టింగ్స్ చేస్తున్నప్పుడు డిఫరెంట్ వేస్‌లో మనకు డేటా అనేది కనిపిస్తుంది. సో, ఈ డేటా వల్ల మనం ఏం చేస్తామంటే మనం అనాలిసిస్ చేస్తాం. సో, ఓకే. ఈ క్యాంపెయిన్‌లో ఇప్పుడు యాడ్ లెవెల్‌లో చేస్తాం కాబట్టి ఓకే. ఈ యాడ్ బాగా పెర్ఫార్మ్ చేసింది. లేకపోతే ఈ యాడ్ గ్రూప్‌లో ఈ యాడ్స్ పెర్ఫార్మ్ చేయలేదు. ఈ క్యాంపెయిన్ బాగా పెర్ఫార్మ్ చేసింది. సో, మనం ఇక్కడ బడ్జెట్ ఇంక్రీజ్ చేద్దాం దీనికి. లేకపోతే ఇంకొక యాడ్ రన్ చేద్దాం. అంటే ఇంకొక యాడ్ క్రియేట్ చేద్దాం. మేబీ ఈ యాడ్ వర్క్ అవ్వట్లేదేమో. సో, మేబీ
యాడ్ క్లిక్ అవుతుంది, అన్నీ అవుతున్నాయి. కానీ ల్యాండింగ్ పేజ్‌లో కన్వర్షన్స్ అవ్వట్లేదు అంటే ల్యాండింగ్ పేజ్ చేంజ్ చేయాలేమో. సో, ఇలా ప్రతి దాని మీద ఒక అనాలిసిస్ అనేది చేసి దాన్ని ఆప్టిమైజ్ చేసుకుంటూ మనం ఎలా క్యాంపెయిన్స్‌ని ఇంప్రూవ్ చేయాలి? ఎలా క్యాంపెయిన్స్‌ని మనం పర్ఫార్మెన్స్ దిశగా తీసుకెళ్ళాలంటే ఆర్‌ఓఐ ఎలా చేయాలి? అనేది మనము ఇక్కడ ఆప్టిమైజ్ చేసుకుంటూ వెళ్తాం. సో, ఇక్కడ మనకు కన్వర్షన్స్ ఎలా ట్రాక్ చేస్తాము అంటే, ఇది మనం ఇందాక ల్యాండింగ్ పేజ్‌లో ఎవరైతే ఉన్నారో, సో, అది గూగుల్‌కి ఎలా తెలుస్తుంది అని మీరు అడగొచ్చు. సో, గూగుల్ యాడ్స్ సెటప్ చేసేటప్పుడే మనం ఒక ట్రాకింగ్ హెచ్‌టీఎంఎల్ కోడ్‌తోన ట్రాకింగ్ మన వెబ్‌సైట్‌లో పెడతామనమాట. ఒక కోడ్ ఉంటుంది. స్మాల్ కోడ్, స్నిప్పెట్ కోడ్ అంటాం. సో, దానివల్ల గూగుల్‌కి తెలుస్తుంది. ఈ యాడ్ నుంచి ఎళ్ళడం వల్ల, ఈ ల్యాండింగ్ పేజ్‌కి వెళ్ళడం వల్ల వాళ్ళు ఇక్కడ సబ్మిట్ చేశారా లేదా? లేకపోతే చేయలేదా? అనేది కంప్లీట్‌గా డీటెయిల్స్ అనేవి గూగుల్‌కి అర్థమవుతుంది. సో, దాన్ని బట్టి మనకు ఒకవేళ కన్వర్షన్స్ అంటే లీడ్స్ అనుకోండి. ఇప్పుడు ఈ కన్వర్షన్స్ నథింగ్ బట్ లీడ్స్ అనుకుంటే, ఓకే. ఇప్పుడు ఒకవేళ 10 కన్వర్షన్స్ అయ్యాయి. 10 కన్వర్షన్స్ అంటే నాకు కాస్ట్ పర్ కన్వర్షన్స్ వచ్చేసి ఒక రూ. 150 అనుకుందాం ఎగ్జాంపుల్. సో, దాన్ని బట్టి మీరు డిసైడ్ చేసుకోవచ్చు. ఓకే. రూ. 150 అంటే పర్ లీడ్ అంటే నాకు మేబీ ఆర్‌ఓఏ ప్రకారం ఎక్కువగా ఉంది. నా బిజినెస్ ప్రకారం. లేదు తక్కువగా ఉంది. ఎక్కువగా ఉన్నప్పుడు దాన్ని ఎలా తగ్గియాలి? కాస్ట్ పర్ లీడ్ ఎలా తగ్గియాలి? తక్కువ కాస్ట్‌లో ఎలా లీడ్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి? అనేది కంప్లీట్‌గా అసలు గూగుల్ యాడ్స్ ఓవరాల్ సబ్జెక్ట్‌లో ఆప్టిమైజేషన్ ఎలా చేస్తారు? ఏ ఇన్‌సైట్స్ తీసుకోవాలి? అనేది క్లియర్‌గా తెలుసుకోవడానికి యూజ్ అవుతుంది. సో, ఇది కంప్లీట్‌గా ఈరోజు నేను చెప్పే టాపిక్ అంటే అసలు గూగుల్ యాడ్స్ అంటే ఏంటి? దాని పర్ఫార్మెన్స్ ఎలా చేస్తారు? ఇంపార్టెన్స్ ఏంటి? అనేది మీకు క్లియర్‌గా అర్థమైందని అనుకుంటున్నాను. సో, నెక్స్ట్ టుమారో టాపిక్ వచ్చేసి సోషల్ మీడియా యాడ్స్. అంటే సోషల్ మీడియా అంటే ఏంటి? సోషల్ మీడియా యాడ్స్ ఎలా పనిచేస్తాయి? అనేది మీకు డిఫరెంట్ ప్లాట్‌ఫార్మ్స్‌లో ఒక బేసిక్ అండర్‌స్టాండింగ్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకే. థాంక్ యూ సో మచ్. సీ యూ టుమారో.